మిత్రులారా, సుమారు 2.5 దశాబ్దాల కిందట, అంటే ఒక 25 సంవత్సరాల కిందట రాసిన పాట ఇది. ఈ పాటలో ఉపాధ్యాయుల్ని నేను మేధావులుగా భావించి, మేధావులు చరిత్రలో ఎలా ఉన్నారు, ఎలా ఉంటారో, ఎలా ఉండాలో ఆనాటి పరిస్థితులలో రాసిన పాట ఇది. మేలుకో 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 మేధావి నిదుర మేలుకో మేధావి నిదుర మేలుకో 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 మేధావులు రాజకీయ హక్కుల పడి ఉండరాదు. మేధావులు రాజకీయ హక్కుల పడి ఉండరాదు. మేధావులు పాలకులకు గుర్తులుగా బ్రతుకరాదు. మేధావులు ప్రజల పాలి శత్రులై మరరాదు. సంఘర్షణ చరిత్రలో మన పాత్రను మరువరాదు. మేలుకో మేధావి నిదుర మేలుకో మేధావి నిదుర మేలుకో పెట్టుబడి కూటాలుగా కొలుగడుతున్నాయి. పెట్టుబడి కూటాలు కట్టులు కడుతున్నాయి. కుట్రలు ఊహకాలు చెలరేగుతున్నాయి. అణిచివేత రాజకం రచ్చమేలుతున్నాయి. జీవించే హక్కును కాలరాస్తున్నాయి. మేలుకో మేధావి నిదుర మేలుకో చేసిన గుడిసెలు స్వర్లోకపు భోగాలు స్వర్లోకపు భోగాలు ఆకలితో సావులు చాలు చాలు ఇంకా ఈ బానిస బ్రతుకులు. మేలుకో మేలుకో మేధావి నిదుర మేలుకో మేధావి నిదుర మేలుకో. సోషలిజం జిల్లాలు సోషలిజం జిల్లాలు దొంగలుగా మారిపోతే ఆయుధాల వ్యాపారులు యుద్ధాలను రుద్దుతుంటే ఎన్నికలకు మతవాదం రాజమార్గమవుతుంటే ఏమి పట్టణిస్తుని ప్రకటిస్తావెందుకు? మేలుకో మేధావి నిదుర మేలుకో మేధావి నిదుర మేలుకో. కార్మికులు దర్శకులు ఉద్యోగులు విద్యార్థులు కార్మికులు దర్శకులు ఉద్యోగులు విద్యార్థులు ముసలి వాళ్ళు పడుచు వాళ్ళు మన పల్లులు
శతాబ్దాన పోరుతున్నది జనం నడిపించే యోధుడా నడిపించే యోధుడా రాగమ్మన్నది జగం రాబోయే మార్పులో నమనలో జగం ఉంది సగం మేలుతో మేధావి నిగురవేసుకో మేధావి నిగురవేసుకో. ఈ రెండవ సెషన్లో మన వచ్చిన వక్త పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ రాజకీయం నుంచి చాలా క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. అదే క్రమంలో ఒకట మనం చాలాసార్లు ఎదుర్కొంటుంటాం. చాలామంది అక్కడెక్కడో ఆ దేశంలో ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మనకే సంబంధం, మనం ఎందుకు మాట్లాడుకోవాలని దాని మీద చాలాసార్లు మనం ప్రశ్న ఎదుర్కొంటున్నాం. ఏదైనా సాపేక్షం కాబట్టి మనమైన కూడా సమయం పైన కూడా భారం ఉంటుందని దాన్ని బాగా వివరించారు. ముఖ్యంగా ఎక్కడైనా సరే యుద్ధాలు జరిగినా ఇంకేం జరిగినా ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు అయితే వాళ్ళకు ఆయుధాలు అందిస్తుంటారు. అదే పెట్టుబడిదారి ఆ ఆయుధాలకు సంబంధించినటువంటి పెట్టుబడి సమకూరుస్తుంటాడు. కానీ సామాన్యులు మాత్రము ఆ యుద్ధం చేయడానికో మిగతా వాటికి సైన్యం రూపంలోనో ఇంకే రూపంలోనో మనుషులను ఇస్తుంటారు. ఎప్పుడో ఒకసారి డెఫినెట్గా యుద్ధం ముగుస్తుంది. యుద్ధం ముగిసిన తర్వాత పరిస్థితి ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పరచుకుంటారు, పెట్టుబడిదారులు వాళ్ళ వ్యాపారాలను విస్తరించుకుంటారు. కానీ సామాన్యులు మాత్రము సమాజం దగ్గర సమాజం నిర్మించుకునే వ్యవహారమే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా చెప్పినటువంటి మన కె. శ్రీనివాస్ గారికి కృతజ్ఞత చెప్తూ, మిత్రులారా, ఇవాళ విద్యారంగం తెలంగాణలో ఎలాంటి గందరగోళ స్థితిలో ఉందో మనం అందరం అనుభవిస్తూ ఉన్నాం. ఇవాళ విద్యారంగ సంక్షోభంగా చూసినట్టుంటే అభ్యసన సంక్షోభమా, బోధనా సంక్షోభమా, బోధనాభ్యసన సంక్షోభమా, లేదా మూల్యాంకన సంక్షోభమా, మౌలిక వసతుల సంక్షోభమా, ఎట్లా చూసినా కూడా ఇవాళ విద్యారంగం ఒక గందరగోళ స్థితిలో పడిపోయిందనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. తెలంగాణ వస్తే పరిస్థితులు మారుతాయి. మనల్ని అర్థం చేసుకున్న పాలకులు ఈ పరిస్థితులను చక్కదిద్ది విద్యారంగాన్ని గాడిన పెడతారనుకున్నాం. ఇలా సమాజాన్ని ఓ అంతరాలు లేని సమాజంగా రూపుదిద్దవలసినటువంటి విద్యా విధానంలోనే అంతరాలు ఉన్నాయి. విద్యను అందించడంలోనే అంతరాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇలా ఆర్టికల్ 29 అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి, అది విద్యను పొందడంలో అయినా ఇంకేదైనా అని చెప్తా ఉంటే, ఇలా సమాన సమాజాన్ని, అంతరాలు లేని సమాజాన్ని తయారు చేయడానికి అవసరమైన విద్యా విధానం, దానిలోనే అసమానతలు ఉంటే ఈ పరిష్కారం ఎట్లా జరుగుతుంది అనేది ఆలోచించవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ వస్తే రాష్ట్ర బడ్జెట్ లో నిధులు పెరుగుతాయి అనుకుంటే కనీసం తెలంగాణ రాకముందైనా 13, 14, 15% వరకు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయిస్తే ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 6%, 7%, 8% దాటలేదు. మొన్నటికి మొన్న కొత్త ప్రభుత్వం తన మేనిఫెస్టోలో నేను 15% నిధులు కేటాయిస్తా అని చెప్పి 2 నెలలు 3 నెలలు తిరగక ముందుకే బడ్జెట్ ప్రవేశపెట్టి 7.3% మొదటి బడ్జెట్ అంటే గత హామీని 6 నెలలు తిరగక ముందుకే కాలరాచిందంటే ఈ పాలకులను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? తెలంగాణ రాకముందు కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో 32 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఇవాళ మొన్న ఆకునూరి మురళి రిపోర్ట్ చూస్తే 27 లక్షలకు పడిపోయింది. ఇలా ఆకునూరి మురళి గారు రిపోర్ట్ చాలా కష్టపడి తయారు చేసిండు. పొద్దున నర్సరెడ్డి సార్ చెప్పిండు, డిస్క్రిప్షన్ మోర్, ప్రిస్క్రిప్షన్ లెస్. చాలా వివరంగా సంక్షోభాన్ని వివరించిండు. ఇవాళ ఎన్రోల్మెంట్ పడిపోవడానికి కారణం పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య లేకపోవడం చాలా స్పష్టంగా చెప్పిండు. ప్రమాణాలు పడిపోవడానికి ప్రధాన కారణం మల్టీగ్రేడ్ టీచింగ్. ఏకోపాధ్యాయ, 2 ఉపాధ్యాయుల పాఠశాలల్లో ప్రమాణాలు ఆశించడం సరైనది కాదని చెప్పిండు. కానీ వీటన్నిటికీ పరిష్కారం ఇంకొక మంచి గొప్ప విషయాన్ని కూడా జోడించిండు. రాష్ట్ర బడ్జెట్ లో 18% నిధులను కేటాయించాలని ప్రభుత్వానికి సూచన చేసింది. ఇంకా ఒక మంచి సూచన చేసిండు, ఇలా విద్యా హక్కు చట్టాన్ని 6 నుంచి 14 సంవత్సరాలకు కాకుండా 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు అమలు చేయాలని చెప్పి కూడా కొన్ని గొప్ప విషయాలు చెప్పినప్పటికీ ఈ విద్యారంగాన్ని బాగు చేయడానికి ఈ పరిస్థితులను పాఠశాల
పరిస్థితులను బాగేయడానికి ఎట్లనో పరిష్కారం చూపకుండా మళ్ళీ ఒక కొత్త పాఠశాల లేయర్ను పట్టుకొచ్చింది. ఇప్పటికే మల్టీ లేయర్డ్ గా ఉంటే మళ్ళీ ఒక లేయర్ను పట్టుకొచ్చి గందరగోళ స్థితికి నెట్టినటువంటి సందర్భం. మరి ఈ సందర్భంలో మన తెలంగాణలో ఉన్నటువంటి విద్యారంగ సంక్షోభాన్ని వివరించడానికి మన దగ్గరికి వచ్చినటువంటి మన ప్రొఫెసర్ కాశీం గారిని స్వాగతం పలుకుతూ వారి అంశం మీద ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నా. దానికి ముందు ఒక చిన్న పాట మల్లన్న. భారతదేశం తమ్ముడా తాకట్టు పెట్టబడ్డది తమ్ముడా, ఉపాధ్యాయ పెన్షన్ హక్కులు నేడు తమ్ముడా, మంటల్లో దిక్కులోని అట్టాదాలు చేసే తమ్ముడా, సిరిగల్ల భారతదేశం తమ్ముడా, दिए बकाये दरिदापुर कानारे दिया से थोड़ा गोते सादा पत्ता ने दो दिए बकाये दरिदापुर कानारे दिया से थोड़ा गोते सादा पत्ता ने दो साजी कुन्ना डप्पो तूते लमुंदु तंदे साजू कुन्ना डप्पो చేసేది ఏమీ లేక తమ్ముడా, రోడ్డెక్కే రోజు వచ్చే తమ్ముడా, భారతదేశం తమ్ముడా, ప్రాజెక్టు పెట్టాలని తమ్ముడా, తరగతికి ఒక టీచరు లేక తల్లాడిలే బడులో, పేద బిడ్డల బతుకులు వెలుగు నింటే ఎట్లా, ఇంచాచి అధికారులే ఇక మనకు దిక్కాయే, ఇంచాచి అధికారులే ఇక మనకు దిక్కాయే, పాలకులు మారినగా మీ తమ్ముడా, పాలించే తీరు మారని తమ్ముడా, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ హక్కులు నేడు తమ్ముడా, పెను మంటల్లో కాలుతున్నాయి తమ్ముడా, క్రీడల్ల భారతదేశం తమ్ముడా, తాకట్టు పెట్టబడ్డది తమ్ముడా, తాకట్టు పెట్టబడ్డది తమ్ముడా. ఓకే, థ్యాంక్ యూ. మిత్రులారా, మనమందరం సుదీర్ఘ కాలం విద్యారంగంలో పనిచేస్తున్న వాళ్ళు, పని చేయటం కన్నా ముందు చదువుకున్న వాళ్ళు. అంటే ఒక మనిషి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక 55 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది, 55-60 మధ్య ఉన్న వాళ్ళు ఎక్కువ మంది, 40-50 మధ్య ఉన్న వాళ్ళు ఇంకొద్ది మంది అట్లా కనిపిస్తున్నారు. కనుక ఒక 50 ఏళ్ళు సరాసరి తీసుకుంటే అందులో 5 ఏళ్ళు మనం బాల్యం తీసేస్తే 45 ఏళ్ళు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ విద్యారంగంలో 45 సంవత్సరాలుగా
మనం నిమగ్నమై ఉన్నాం. మొదటి ఒక 15-17 సంవత్సరాలు విద్యార్థిగా, మిగతా కాలం ఉపాధ్యాయుడిగా. అందులో నిమగ్నమై ఉన్న మనకంటే ఎక్కువగా విద్యారంగం మంచి చెడులు తెలిసిన ఇంకొక మనిషి ఉంటాడని నేను అనుకోను. వారు ముఖ్యమంత్రి అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, పెద్ద పెద్ద విద్యావేత్తలైనా, ఎవరైనా సరే ఆచరణాత్మక జ్ఞానాన్ని మించినది ఇంకేమీ ఉండదు అని మనం చాలా సందర్భాల్లో చదువుకున్నాం, విన్నాం, పిల్లలకి చెబుతూ ఉంటాం. ఈ ఆచరణాత్మక జ్ఞానాన్ని పొందినటువంటి మనం వాటికి సంబంధించిన తెలంగాణలో ఉన్న విద్యారంగం, భారతదేశంలో ఉన్న విద్యారంగం వాటి మంచి చెడులని అవలోకించి, విశ్లేషించి, ఆలోచించి పరిష్కార మార్గాలని కూడా చూయించగలిగిన శక్తిమంతులం. అందుకే ఇట్లాంటి ఎర్రటి ఎండలో కూడా ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇంత నిండుగా, ఈ మధ్య కాలంలో ఇంత నిండుగా ఈ సభ జరగటం నేను చాలా అరుదుగా చూశాను కరోనా తర్వాత. ఎందుకంటే పైన మేము కూడా వినసం సభలు చాలా చేశాం, పైన కూడా సీట్లు మిగలకుండా ఫిల్ అయిపోయాయి. కనుక మీ ఉపాధ్యాయ సంఘానికి అభినందనలు, కృతజ్ఞతలు కూడా. కమిట్మెంట్ను ప్రదర్శించవలసిన సమయం వచ్చింది, సందర్భం వచ్చింది. మనకెందుకులే అని ఊరుకునే పరిస్థితి లేదు. ఇక ఖచ్చితంగా మనకెందుకులే రిటైర్డ్ అయిపోతున్నాం లేదా రిటైర్డ్ అయ్యాం అని కాకుండా ఇది మనకు ఒక బాధ్యత ఉందని ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యత అనే నినాదంతో నిర్మాణమైన సంఘంలో పనిచేస్తున్నాం కనుక వృత్తిలో ఎంత నిమగ్నమై ఉంటామో అట్లే సామాజిక బాధ్యతలో కూడా మనం ఉంటాం. అకాడమిక్ రెస్పాన్సిబిలిటీ అంటాం దీన్ని. ఈ అకాడమిక్ రెస్పాన్సిబిలిటీలో ఉన్నటువంటి మనం తప్పనిసరిగా ఒకవైపు సమాజం బాగుండాలనుకుంటాం. ఆ సమాజం బాగుండడానికి ప్రధానమైన సాధనం, వాహిక ఏమిటి అంటే విద్యనే. ఈ సమాజాన్ని మౌలికంగా మార్చడానికి ఒక మంచి వెపన్ విద్య. ఇది నేను చెప్పినా, నాకన్నా ముందు చాలా పెద్దవాళ్ళు చెప్పినా, అంబేద్కర్ చెప్పినా, అరిస్టాటిల్ చెప్పినా, ప్లేటో చెప్పినా, గాంధీ చెప్పినా, సోక్రటిస్ చెప్పినా, ఎవరు చెప్పినా ఇదే విషయాన్ని చెప్పారు. మనమందరం ఇదే విషయాన్ని విద్యార్థులకు బోధిస్తూ ఉంటాం. సమాజంలో కూడా ఒక డైలాగ్ నడుపుతూ ఉంటాం సమాజంతో. కనుక అంత ముఖ్యమైన సమాజాన్ని మౌలికంగా మార్చగలిగిన శక్తివంతమైన విద్యను చేతిలో పట్టుకొని దాన్ని బోధిస్తున్నటువంటి వాళ్ళుగా మనకి చాలా బాధ్యత ఉందని ఫీల్ అవుతున్నాం. వేరే రంగంలో ఉన్న వాళ్ళ బాధ్యతగా ఫీల్ కాకపోతే బహుశా దేశానికి అంత వేగంగా నష్టం జరగకపోవచ్చు. నష్టం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ దేశంలో బాధ్యతగా ఉండకపోతే, ఈవెన్ విద్యార్థి కూడా బాధ్యతగా చదువుకోకపోతే దేశానికి నష్టం. ఎందుకంటే ఒక విద్యార్థి మీద సరాసరి ఈ ప్రజలు ఖర్చు పెడుతున్న డబ్బు సరాసరి 5 లక్షలు. 1వ తరగతి నుంచి మొదలు పెడితే పీజీ అయిపోయే వరకు ప్రభుత్వం విద్యారంగంలో చదువుకుంటే వేసిన అంచనా ఏమిటంటే 5 లక్షలు. ఈ 5 లక్షల డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రజలు కట్టే పన్నుల నుంచి వస్తుంది. ప్రజల డబ్బు. ఒక విద్యార్థి స్కూల్కి వచ్చి, కాలేజ్కి వచ్చి, యూనివర్సిటీకి వచ్చి ఆ విద్యార్థి సరిగ్గా చదువుకోలేదంటే 5 లక్షల డబ్బును వృధా చేసినట్లు. అంటే ప్రజల డబ్బును వృధా చేసే బాధ్యత రాహిత్యంగా ఆ విద్యార్థి కలిగినట్టు మనకు అర్థమవుతుంది. అందుకే విద్యార్థి అయినా, అధ్యాపకుడైనా చాలా జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలి. ఇతర రంగాల్లో పనిచేసే వాళ్ళు కాస్త ఏమరపాటుగా ఉన్నా కూడా వాటి దుష్ఫలితాలు కొద్ది కాలానికి తెలుస్తాయి. కానీ విద్యారంగంలో ఏమరపాటుగా ఉంటే వెంటనే దాని రిఫ్లెక్షన్ వస్తుంది. 1 సంవత్సర కాలంలో, 6 నెలల కాలంలో, 3 నెలల కాలంలో ఏమరపాటు ఉంటే నిన్న వచ్చిన 10th క్లాస్ ఫలితాల్లో మనకు కనిపిస్తుంది వెంటనే. మనం ఎక్కువ రోజులు వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక పరిమాణాత్మక మార్పు, గుణాత్మక మార్పు రావడానికి కొంత సమయం పడుతుందని ఫిలాసఫీలో పాఠం చెప్తాం మనం. అది మన కంటికి ఒక్కోసారి కనిపించవచ్చు, ఒక్కోసారి కనిపించకపోవచ్చు. జంతువులాగా ఉన్నప్పుడే కంటికి కనిపిస్తుంది, కానీ స్లోగా మార్పు జరుగుతున్నప్పుడు మన కంటికి కనిపించదు. శరీరంలో జరిగే మార్పు మన కంటికి కనిపించదు. ఆ కంటికి కనిపించాలంటే శరీరంలో జరిగే మార్పు ఏదో రూపంలో బయటికి రిఫ్లెక్ట్ కావాలి. అది క్యాన్సర్ అయితే ఒక గడ్డ రూపంలో, అది గుండె నొప్పి అయితే ఇంకో రూపంలో, అది షుగర్ అయితే ఇంకో రూపంలో, అది బయటికి వచ్చినప్పుడు బయటికి రావడానికి ఎంతో ఈ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మనకి అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి అప్పటికి మనం తేరుకుంటే చేయగలిగేది ఏమి లేదు. అందుకే విద్యారంగంలో జరిగే ప్రతి మార్పులో మనం భాగమవుతాం కనుక మనం ఏమరపాటుగా ఉంటే ఈ సమాజం నష్టపోతుంది, మనం అందరం నష్టపోతాం.
అందుకే ఈ సమాజం నష్టపోవద్దని, ఈ దేశ ప్రజలు నష్టపోవద్దని, లేదా మన విద్యార్థులు నష్టపోవద్దని ఒక బాధ్యతగా ఇవాళ ఇక్కడ కూర్చొని అందరం ఆలోచిద్దామని వచ్చా. ఒక డైలాగ్ నడుపుదాం వచ్చా, ఒక డిస్కోర్స్ చేద్దామని వచ్చా. ఎవరితో? మనతో మనం డిస్కోర్స్ చేయడం కాదు, మనతో మనం డైలాగ్ నడపడం కాదు, పాలక వర్గాలతో డైలాగ్ నడపాలి, సమాజంతో డైలాగ్ నడపాలి. సమాజం మనకు దూరంగా ఉండి మనకు మనం మాత్రమే మార్చలేని విద్యారంగాన్ని. సమస్యలు అక్కడే ఉంది. నేను నిన్నట్టు వచ్చి ఆలోచిస్తూ ఉన్నా, ఏం మాట్లాడాలి. 35 ఏళ్ళుగా మాట్లాడుతున్నాను నేనైతే విద్యారంగం గురించి. విద్యార్థి సంఘం నాయకుడు, కార్యకర్తగా, నాయకుడిగా, టీచర్గా, ఒక 23 సంవత్సరాలు టీచర్గా, అంతకుముందు విద్యార్థి సంఘం నాయకుడిగా మాట్లాడుతూ ఉన్నాను. ఏం మార్పు జరిగిందని ప్రశ్న వేసుకుంటే ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ముందు కూర్చొని ఉన్నారు. ఉపాధ్యాయ సంఘంలో సుదీర్ఘ అనుభవం, అంటే దాదాపు 50 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఒక 30-35 ఏళ్ళ అనుభవం మాత్రమే కాకుండా 50 ఏళ్ళ అనుభవం, 60 ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్నేళ్ల నుంచి మాట్లాడుతున్నాం కదా, ఈ మాట్లాడుతున్న క్రమంలో మార్పు చూస్తే మార్పు జరిగిందా? మార్పు జరగకపోగా తిరోగమనం వైపు వెళ్తూ ఉన్నాం. అంటే పాలక వర్గాలు తిరోగమనం వైపు తీసుకెళ్తున్నాయి. ఎప్పుడు అనుకునే వాళ్ళం మేము, మతి నలపగ సంసారం అతి చంచలం ఎండమావులట్లు సంపత్ ప్రతుతులు క్షణికంబుల్ గతకాలము మేలు వచ్చు కాలం కంటెన్ అన్నాడు నన్నయ్య. గతకాలము మేలు వచ్చు కాలం కంటెన్ అన్నాడు. ఒక్కొక్కసారి ఆలోచిస్తే గతమే బాగుందా అనిపించంతగా. మనం చదువుకున్నప్పుడు స్కూల్ బాగుండే కదా, మనం చదువుకున్నప్పుడు బాగా పాఠాలు చెప్పేవాళ్ళు కదా, మనం చదువుకున్న రోజుల్లో పెద్దబాల శిక్ష చదివితే 10th క్లాస్ పూర్తి అయినట్లు కదా. ఇప్పుడు పెద్దబాల శిక్ష కాదు కదా, డిగ్రీ, ఇంటర్మీడియట్ డిగ్రీ, పీజీ చదివిన వాళ్ళు కూడా పెద్దబాల శిక్ష చదవలేకపోతున్నారు కదా. కనుక గతకాలం మేలు వచ్చు కాలం కంటే అనే భావనే నిజమా, అదే సరైందా అని అనుకునే ఒకనొక కొసకు నెట్టబడుతున్నాం. కానీ వచ్చు కాలము మేలు గతకాలం కంటే అన్నాడు గురజాడ. ఎప్పుడు రేపే బాగుంటుంది అన్నాడు ఆయన. ఆ రేపే బాగుంటుందనే ఒక ఆశావాద దృక్పథంతో ఈ చీకటి పోతుంది, ఈ చనిపోయిన విత్తనం పంటని వాగ్దానం చేస్తుంది, ఈ అస్తమించిన సూర్యుడు మళ్ళా వెలుగునిస్తాడు, ఈ సూర్యాస్తమయం సూర్యోదయం చేతిలో చెయ్యేసి సూర్యోదయాన్ని వాగ్దానం చేస్తుంది అని ఒక నమ్మకం ఉంది మనకి. ఆ నమ్మకం ఉంది కనుక ఈ సమాజాన్ని మార్చాలని ఒక తపనతో నడుస్తూ ఉన్నా. మరి మాట్లాడే ఉద్యమాలు చేసి నినాదాలు చేసి, ధర్నాలు చేసి, వ్యాసాలు రాసి ప్రభుత్వాల్లో ఎందుకు మార్పు రావటం లేదు, ఎందుకు ప్రభుత్వాలు చెల్లించటం లేదు అని అంటే, ప్రభుత్వాలు రోజు రోజుకి సున్నితత్వాన్ని కోల్పోతున్నాయి. పాలక వర్గాలు సున్నితత్వాన్ని కోల్పోతున్నాయి. ఒక ఉపాధ్యాయ సంఘం ఒక రిప్రజెంటేషన్ ఇస్తే వెంటనే స్పందించిన ముఖ్యమంత్రులు, విద్యాశాఖ మంత్రులు, చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు చూసినటువంటి మీరు అసలు విద్యారంగం మీద ఇచ్చిన ఒక రిప్రజెంటేషన్ తీసి చెత్తపుట్టలో పడేసే చీఫ్ సెక్రటరీలు, విద్యాశాఖ మంత్రులే లేనటువంటి రోజులను మనం చూస్తున్నాం. పట్టించుకోలేని సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరి మనం చేసిన ఉద్యమాలన్నీ కూడా ఇవి వచ్చు కాలము మేలులా ఉన్నాయా, గతకాలం మేలులా ఉన్నాయా, నన్నయ్య చెప్పింది నిజమా లేకపోతే గురిజాడ చెప్పింది నిజమా అనే సంశయంలో ఒక్కొక్కసారి నేను కూడా పడిపోతూ ఉన్నా. నిన్న నుంచి ఆలోచిస్తే ఏం మాట్లాడాలి, చెప్పిన విషయం అని చెప్పాలి కదా. ఇదే విద్య, ఇదే నిర్మాణం, ఇదే సంక్షోభం, ఇవే పాలకవర్గాలు, ఇదే గ్లోబలైజేషన్, ఇదే పాఠశాల, ఎంఈఓ లేడు, డిఈఓ లేడు, కలెక్టర్ చూడు, ఎవరు పట్టించుకోడు, డబ్బులు లేవు, రిక్రూట్మెంట్ లేదు. సారాంశం చెప్పేసాను నేను మాట్లాడే విషయం అంతా. ఇదంతా మీకు తెలుసు కదా. అంటే సినాప్సిస్ అంటాం కదా, మామూలుగా థీసిస్ రాసేటప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్ లో మొత్తం మనం 200 పేజీలో ఏం చెప్పబోతున్నామో రీసెర్చ్ ఆర్టికల్లో మొదటి ఒక పారాగ్రాఫ్ లో చెప్పేస్తాం మొత్తం. ఆ మిగతా తర్వాత వివరాలని చెప్తాం. కనుక ఇప్పుడు ఈ విషయమే కదా మాట్లాడుకునేది. అంటే ఆ విషయమైనా మాట్లాడుకోవటం చాలా అవసరం గనక మనం ఇక్కడికి వచ్చింది. ఆ విషయమైనా మాట్లాడుకోవాలి. సున్నితత్వాన్ని కోల్పోయిన పాలక వర్గాల్లో సున్నితత్వం వచ్చే వరకు, ప్రజల గురించి ఆలోచించే వరకు ఎప్పుడో ఒకసారి ఒక నమ్మకంతో, విశ్వాసంతో ప్రజల మీద మనం ఈ డైలాగ్ నడుపుతాం. ఎన్ని రోజులైనా నడుపుతాం. మీరు రిటైర్డ్ అయినా, మనం అందరం రిటైర్డ్ అయిపోయినాక కూడా నడుపుతాం. మన తర్వాత వచ్చే వాళ్ళు కూడా నడుపుతాం. అసలు ఎందుకు విద్యారంగాన్ని పాలక వర్గాలు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి మన తెలంగాణ సమాజంలో లేదా భారతదేశంలో?
లేదా ప్రపంచంలో ఈ సినారియో ఎందుకు వచ్చింది, ముఖ చిత్రం ఎందుకు ఇట్లా ఉంది అని మనం ఆలోచిస్తే, విద్య ఎప్పుడైనా దాని ప్రాథమికమైన ధర్మం ఏమిటి అంటే సత్యం పట్ల ఒక ఎరుకను కలిగిస్తుంది విద్య. సత్యం పట్ల ఎరుకను కలిగిస్తుంది కనుక అసత్యమే రాజమేలుతున్నప్పుడు ఎరుకను కలిగించటం కూడా ఒకానొక సందర్భంలో రాజద్రోహం అయిపోయే రోజులు వస్తాయి. ఆ ఎరుకను కలిగించడానికి ఎవరికి ఎరుకను కలిగించాలి? ప్రజలకి, ప్రజా సమూహానికి, మాసెస్ కి ఆ ఎరుకను కలిగించాలి. ఆ ఎరుకని కలిగిస్తుంది కనుక పాలక వర్గాలు విద్యను సాధ్యమైనంత వరకు ఏం చేస్తాయంటే సామాన్య విద్య కాకుండా అందరికీ అందుబాటులోకి విద్య రాకుండా పాలక వర్గాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇక రెండో పని ఏం చేస్తాయి? విద్య అనేది అసమానతల్ని రూపుమాపడానికి ఒక వెపన్ లాంటిది అనుకుంటున్నాం. సమాజంలో అసమానతలు ఉండాలని కోరుకునే వారు ప్రపంచవ్యాప్తంగా అన్ని కాలాల్లో అందరూ ఉంటారు. రెండు దేశాల మధ్య అసమానత ఉండాలని కోరుకుంటారు, రెండు సమూహాల మధ్య అసమానత ఉండాలని కోరుకుంటారు, రెండు వర్గాల మధ్య అసమానత ఉండాలని కోరుకుంటారు, ఇద్దరు మనుషుల మధ్య అసమానత ఉండాలని కోరుకుంటారు. అట్లా కోరుకోవటం మూలంగా అసమానత్వాన్ని రూపుమాపే ఆయుధం విద్య అయినప్పుడు ఆ ఆయుధాన్ని ప్రజలందరికీ అందకుండా అనేక పరిమితులు విధించడానికి ప్రభుత్వం, పాలక వర్గాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇంకా విద్య ఏం చేస్తుంది? విజ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం నుంచి మనం అజ్ఞానం నుంచి బయటపడడానికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రకృతిని అర్థం చేయిస్తుంది, మనిషిని అర్థం చేయిస్తుంది, మన చుట్టూ ఉండే పరిసరాన్ని అర్థం చేయిస్తుంది, దోపిడీ ఎందుకు జరుగుతుందో అర్థం చేయిస్తుంది, అన్యాయం ఎందుకు జరుగుతుందో అర్థం చేయిస్తుంది. ఆ అర్థం చేయించే జ్ఞానాన్ని ఇస్తుంది విద్య. ఆ అర్థం చేయించే జ్ఞానాన్ని మనకిచ్చినప్పుడు నిరంతరం దోపిడీ చేసే పాలక వర్గాలు తమ పరిపాలనని ప్రశాంతంగా కొనసాగించుకోలేవు గనక మనకి ఆ జ్ఞానాన్ని ఇవ్వకుండా పరిమితులు విధిస్తూ ఉంటారు. జ్ఞానం వరకు ఉంటే కూడా కొంత ప్రమాదం ఉండకపోవచ్చు పాలక వర్గాలు. ఆ జ్ఞానం చైతన్యవంతంగా మారుతుంది. జ్ఞానం లేని సమాజాలు క్షీణిస్తాయి, జ్ఞానం లేని సమాజాలు అచేతనంగా ఉంటాయి, జ్ఞానం లేని సమాజాలు విముక్తిని సాధించలేవు, జ్ఞానం లేని సమాజాలు నిరంతరం బానిస మనస్తత్వంతో మగ్గిపోతాయి. అందుకే విద్య ద్వారా జ్ఞానం వస్తుందనుకున్నప్పుడు మన సమాజానికి జ్ఞానం అందటం అనేది పాలకవర్గాలకు ఇష్టం లేదు. ఎంత ఎక్కువ జ్ఞానం అందుకే అంత ఎక్కువగా చైతన్యం వస్తుంది కనుక ఆ చైతన్యం వచ్చినప్పుడు చైతన్యం వచ్చిన మనిషి ప్రశాంతంగా ఉండలేరు. ఖచ్చితంగా చైతన్యం వచ్చిన మనిషి ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్న వేయటం అనేది వాళ్ళకు ఇష్టం లేదు. సిరిగల్లా భారతదేశం తమ్ముడా, తాకట్టు పెట్టబడ్డది తమ్ముడా అనే పాటని ప్యారడీ చేసి సిరిగల్లా భారతదేశం తమ్ముడా, డిఏలు ఇవ్వకపాయే తమ్ముడా అని ఆయన రాశాడంటే ఆయనకుండే చైతన్యం వలన ఆ పాటని ఈ సందర్భానికి, మన సందర్భానికి అనుగుణంగా ఆయన రాయగలిగాడు, ఆయన పాడగలిగాడు. ఆ చైతన్యమే లేకపోతే అసలు సిరిగల్లా భారతదేశం తాకట్టు పెట్టబడ్డది అనే ఆ ఉపమానం ఎందుకు వస్తుంది? ఆ కవికి ఆ ఉపమానం ఎందుకు వస్తుంది? ఎందుకు వచ్చిందంటే ఆయనకు విద్య ఉంది గనక, ఆయనకు జ్ఞానం ఉంది గనక, ఆయనకు చైతన్యం ఉంది గనక ఆ కవి అలా రాయగలిగాడు. ఇప్పుడు ఈ కవిత ఇలా రాయగలిగాడు. అందుకే చైతన్యవంతమైన సమాజాలు నిశ్శబ్దంగా ఉండలేవు, అవి శబ్దాన్ని చేస్తూ ఉంటాయి. అందుకే పాలక వర్గాలు మనకు చైతన్యం రాకుండా ఉండడానికి విద్యని అనేక పరిమితులు విధిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో పాలక వర్గాన్ని ఆలోచించినప్పుడు మరి మనం ఏం ఆలోచిస్తాం? నిరంతరం ఏం ఆలోచిస్తాం? అనేక ఉద్యమాలు జరిగాయి ఈ విద్యని ప్రజాస్వామీకరించడం కోసం. విద్య అందరికీ వద్దన్న రోజు, విద్యను ఎవరు చదువుకోవద్దన్న రోజు నుంచి మొదలు పెడితే కనీసం ఒక 2000 సంవత్సరాల నుంచి మొదలు పెడితే, వేదం వింటే చెవుల సీసం కోసి వేదం చదివితే నాలుక తెగ్గోసిన శంభూకుడి తల తెగిపడిన రోజు నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు విద్య అందరికీ అందాలి అని అనేక పోరాటాల ఫలితంగా ఇవాళ ఇంతమంది చదువుకోగలిగారు. ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది ఇటు 7 తరాలు అటు 7 తరాలు విద్య గ్రంథము లేనటువంటి వాళ్ళు బహుశా 80% ఇక్కడ ఉన్నారు. మా తాత చదవలే, మా ముత్తాత చదవలే, మా నాన్న చదవలే, నేను చదువుకున్న మీతో సంభాషిస్తున్నాను. మీలో చాలా మంది బహుశా నాలాగానే ఉండి ఉంటారు. మరి ఇంతమందికి విద్య వచ్చిందంటే ఉట్టిగా రాలే. దానికోసం అనేక పోరాటాలు, అనేక త్యాగాలు, చిందిన నెత్తులు, కారిన కన్నీళ్ళు, వాటి ఫలితంగా మన విద్యను పొందగలిగాం. ఆ విద్యను పొందిన తర్వాత ఒక సమూహంగా ఏర్పడి సమాన విద్య, ప్రజాస్వామ్య విద్య, ప్రగతిదాయక విద్య ఈ దేశాన్ని
సామ్యవాద సమాజంగా మార్చడానికి కావాల్సిన విద్య అనే నినాదాలతో ఒక సంఘమే పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏపీటీఎఫ్ అనే ఒక సంఘం పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది కదా. కనుక అలాంటి ఒక సంఘం పెట్టుకొని ఆ సంఘం ద్వారా హక్కులు సాధించుకొని ఆ సంఘం ద్వారా విద్యలో రావాల్సిన మౌలిక మార్పుల గురించి చర్చ పెట్టి ఆ విద్యని అందరికీ అందే విధంగా ప్రయత్నం చేశారు. ఆ చేశాను గనక ఇవాళ ఈ మేరకైనా ఈ సమాజాన్ని చైతన్యవంతంగా ఉంచగలుగుతుంది. అనేక ఉద్యమాలు ఎట్లొస్తాయండి? విద్య లేకపోతే ఉద్యమాలు వస్తాయా? బోధించకపోతే ఉద్యమాలు వస్తాయా? సమాజం చలనంలో ఉంటుందా? ఉండదు. బ్రిటిష్ వ్యతిరేక పోరాటమైన, జాతీయోద్యమ పోరాటమైన, సంఘ సంస్కృత్యమ పోరాటమైన, నక్సల్బరి పోరాటమైన, స్త్రీవాద పోరాటమైన, ప్రత్యేక తెలంగాణ ఉద్యమమైన, దళితోద్యమమైన ఏ సందర్భంలోనైనా విద్య ఉన్నటువంటి వాళ్ళే, చైతన్యమైన వాళ్ళే భావాలని ప్రోధి చేస్తారు. ఈ భావాలని ప్రోధి చేయటం పాలక వర్గాలకు ఇష్టం ఉండదు. పాలక వర్గాలు ఏం కోరుకుంటాయి? ఆధిపత్య భావజాలాన్ని విద్య ద్వారా అందించాలని పాలక వర్గాలు కోరుకుంటాయి. మనమేం కోరుకుంటాం? ఆధిపత్య భావజాలానికి భిన్నమైన ప్రజాస్వామిక భావజాలం విద్య ద్వారా వెళ్ళాలని మనం కోరుకుంటాం. ఇక్కడనే కాంట్రడిక్షన్ ఏర్పడుతుంది, ఇక్కడనే వాళ్లకు మనకు ఘర్షణ ఏర్పడుతుంది. ఆ ఘర్షణ యుతమైన సంధి యుగంలో మనం నిలబడి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణలో విద్యారంగ సంక్షోభాన్ని మనం ఈ నేపథ్యం నుంచి చూస్తే తప్ప మనకు అర్థం కాదు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు దాటిన తర్వాత విద్యారంగం గురించి మనం ఇంత సీరియస్ గా ఆలోచిస్తున్నాం. నిజంగా తెలంగాణ ఉద్యమం జరిగిన 1996 నుంచి మొదలు పెడితే 2014 వరకు ఈ మొత్తం కాలంలో జరిగిన ఉద్యమంలో ఏపీటీఎఫ్ లేదా ఇతర సంఘాలన్నీ చాలా బలంగా పాల్గొన్నాయి కదా. ఏపీటీఎఫ్, టీటీఎఫ్ లాంటి సంఘాలు, టీపీటీఎఫ్ లాంటి సంఘాలన్నీ, టీటీఎఫ్ లాంటి సంఘాలని ప్రత్యేకంగా తెలంగాణ కోసం పెట్టిన సంఘం కూడా ఎందుకోసం పోరాటం చేశారు? తెలంగాణ అంటే కేవలం భౌగోళికంగా ఒక రాష్ట్రం ఏర్పడడం మాత్రమే కాదు. తెలంగాణలో ప్రజాస్వామ్యయుతమైన విద్య కావాలి, తెలంగాణలో సమానమైన విద్య కావాలి, భిన్నమైనటువంటి సెక్టార్లు ఉన్న విద్య బద్దలైపోయి అందరికీ ఒకే విద్య రావాలి అనే ఒక ఆలోచనతో ఉపాధ్యాయులుగా మీరు అందులో పాల్గొన్నారు. ఉపాధ్యాయులుగా మీ విద్యార్థులని చైతన్యం చేసి ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేశారు. లక్ష్యం ఏమిటి? మనం ఎవరో ముఖ్యమంత్రులంగా, మనం ఎవరో మంత్రులంగా, ఎమ్మెల్యేలంగా రాష్ట్రం ఏర్పడితే ఏం జరుగుతుంది, కనీసం విద్యారంగం బాగుపడుతుందేమో అని మనం అనుకున్నాం. ఇవాళ సమాజం ఒకప్పట్లాగా లేదు. చాలా చైతన్యం వచ్చింది సమాజంలో, చాలా ఎరుక కలిగింది. ఆ ఎరుక రావటం మూలంగా ప్రజలు తాము సంపాదించిన సంపాదనలో 70 నుంచి 75% విద్యారంగం మీద ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. పేద ప్రజలు సిద్ధపడుతున్నారు. ఈ విషయం నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే మీరు గ్రామాల్లో ఉండి పనిచేస్తున్నారు కనుక. గ్రామాల్లో ఉండే ఒక శ్రామికుడు, ఒక రైతు, ఒక కూలి తమ పిల్లలను చదివించడానికి, ప్రైవేటు పాఠశాలకు పంపించడానికి రోజు కూలి చేసి కష్టపడి సంపాదించిన డబ్బును ఆ ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల రూపంలో ఎట్లా చెల్లిస్తున్నారో మీరందరూ గమనిస్తున్నారు. ఆ ఎరుక వెనక్కింది, చైతన్యం వచ్చింది. మా పిల్లల్ని చదివించాలని. ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళితే చదివించాలనే ఆలోచన లేని రోజుల్లో మీ పిల్లల్ని చదివించండి అని చెప్పారు మీరు. కానీ వాళ్ళు మనం చెప్పకుండానే చదివించే ఒక ఎరుక చాలా మందిలో వచ్చింది కనుక వాళ్ళందరూ తమ డబ్బును ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అందుకే ఇవాళ ఆ ఖర్చు అవుతున్న డబ్బంతా పెట్టుబడిదారుల చేతుల కిందకు వెళ్ళాలి, వ్యాపారస్తుల చేతుల కిందకు వెళ్ళాలి. ఆ రైతులు, ఆ కూలీలు, ఆ శ్రామికులు అప్రపాలు ఎందుకు కావాలి? వాళ్ళకి కూడా సమానమైన ప్రభుత్వ విద్య. అందుకే వాళ్ళందరూ అప్రపాలు కాకుండా ఉంటారు కదా అనే ఒక కన్సర్న్ తో మనం మాట్లాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇది ఏర్పడుతుంది. అందరికీ ఒకే విద్య వస్తుంది. చదువుకోగలిగిన ప్రతి ఒక్కరు, బాలబాలికలందరూ ఉచిత విద్య పొందాలి అనే ఒక రైట్, ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కు ఉన్నప్పుడు ఆ హక్కును పొందటం అనేది దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి, పౌరురాలకి ప్రాథమికంగా విద్య అందటం ఒక హక్కు గనక అది మనం తెలంగాణలో అమలవుతుంది అని కోరుకున్నాం గనక క్రియాశీలకంగా తెలంగాణలో పాల్గొన్నాం. ఆ ఉద్యమంలో ఉన్న అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కొద్దిమంది కేసుల పాలై కూడా ఉండి ఉంటారు, కొద్దిమంది సస్పెండ్ అయ్యి కూడా ఉండి ఉంటారు, కొద్దిమంది ఇంక్రిమెంట్లు కూడా కోల్పోయిన వాళ్ళు ఉంటారు, బహుశా సకల జన సమ్మెలో జీతం కూడా కోల్పోయిన వాళ్ళు ఉండి ఉంటారు. అయినా ఇన్ని కోల్పోయి మనం ఎందుకు నిలబడ్డామంటే తెలంగాణ రాష్ట్రం వస్తే విద్య బాగుపడుతుంది అనుకున్నాం. కానీ బాగుపడిందా? లేదే. ఈ 11-12 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం బాగుపడింది?
ఇప్పుడు మాట్లాడుకున్నట్లు నా ముందు మాట్లాడినటువంటి ఆయన చెప్పారు. బడ్జెట్ ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ ఎంత ఉండింది, ఎంత బడ్జెట్ లో ఎంత పర్సెంట్ విద్యారంగంలో పెట్టారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బడ్జెట్ ఎంత పెట్టారు అని చూస్తే నన్నయ్య చెప్పినటువంటి గత కాలం మేలు వచ్చు కాలం కంటే లెక్కనే ఉంది. కానీ ఇప్పుడు నన్నయ్యనే మేలు అని అనుకునే పరిస్థితుల్లోకి ఎందుకు పెట్టబడుతున్నాం మనం అంటే, ఈ పాలక వర్గాలకి రోజు రోజుకి విద్యారంగం నుంచి తన బాధ్యతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇందులో సామ్రాజ్యవాదుల ప్రయోజనం కూడా ఉంది. ఈ సామ్రాజ్యవాదుల ప్రయోజనం, మల్టీనేషనల్ కంపెనీల ప్రయోజనం, వాళ్ళ ప్రయోజనాలను ఈడేర్చడం కోసం, నెరవేర్చడం కోసం ఇక్కడ ఉన్న పాలక వర్గాలు వారికి అనుకూలమైన విద్యారంగాన్ని రూపొందిస్తున్నారు. ఆ రూపొందించిన క్రమం అంతా పివి నరసింహారావు గారు మొట్టమొదటి ఎడ్యుకేషన్ శాఖ మంత్రి అయిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెసిడెన్షియల్ అనే ఒక కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. ఈ భిన్నమైన ఏజెన్సీలు ఉండొద్దని కోరుకుంటున్నాం. ఒకే ఏజెన్సీ ఉండాలి. బాగా చదివేవాడికి ఒక విద్య, మామూలుగా మధ్యస్థంగా చదివేవాడికి మరో విద్య, ఏమి చదవడానికి ఇంకొక విద్య. ఈ విభజన రేఖలు ఏమిటి? ఈ విభజన రేఖలు ఉండటం మూలంగా విద్యార్థుల్లో మానసికంగా రెసిడెన్షియల్ లో సీట్ వచ్చింది, నవోదయలో సీట్ వచ్చింది, మోడల్ స్కూల్లో సీట్ వచ్చిందంటే వాడితో పాటు 100 మంది ఎగ్జామ్ రాస్తే 100 మందిలో ఒకటికి సీట్ వస్తే 99 మంది ఆ ఒకరిని ముందు పెట్టుకొని న్యూనత భావంలోకి నెట్టబడి ఈ ప్రభుత్వ పాఠశాలలో వీళ్ళు ఎందుకు ఉండిపోతారు? ఈ న్యూనత భావాన్ని ఎవరు కల్పిస్తున్నారు? ప్రభుత్వమే తమ బిడ్డల్ని సమానంగా చూడవలసిన ప్రభుత్వం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావాన్ని కలిగించడానికి ఆనాడు పివి నరసింహారావు గారు రెసిడెన్షియల్ సిస్టాన్ని తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థని నెలకొల్పారు. సర్వేల్ రెసిడెన్షియల్, సాగర్ రెసిడెన్షియల్, ఇట్లా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రెసిడెన్షియల్ ఆ పద్ధతిలో వచ్చాయి. వచ్చిన తర్వాత ఒక పెద్ద మార్పు వచ్చింది. చాలా మంది మన ముందు ఒక 10 సంవత్సరాల ముందు తమ పిల్లలకి ఏపీఆర్ జేసీ లో సీట్ వస్తే, ఏపీఆర్ స్కూల్స్ లో సీట్ వస్తే ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ. ఇవాళ మన తెలంగాణలో ఉన్న రిటైర్డ్ అయినా లేదా రిటైర్డ్ కు దగ్గర ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా అయితే సర్వేల్లో లేకపోతే నాగరసాగర్ గురుకులాల్లో చదువుకున్నటువంటి ఆఫీసర్సే తెలంగాణను పరిపాలిస్తున్నారు. బ్యూరోక్రసీ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ అందరూ వాళ్ళే. అంటే ఆ రోజుల్లో అక్కడ చదువుకోవటం అనేది ఒక గర్వంగా భావించేవాళ్ళు, గొప్పగా భావించేవాళ్ళు. మరి ఈ గొప్పగా భావించే విభజన విద్యారంగంలో, సామాన్యమైన విద్యారంగంలో, సాధారణమైన విద్యారంగంలో, ప్రజాస్వామ్యంగా ఉండాల్సిన విద్యారంగంలో ఒక విభజనను తీసుకొచ్చింది పివి నరసింహారావు. ఆయన ఇక్కడ నుంచి కేంద్రానికి వెళ్ళారు. కేంద్రానికి వెళ్ళిన తర్వాత అక్కడ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయ్యాడు. అసలు మానవుడిని మార్క్స్ అర్థశాస్త్రం ప్రకారం మానవుడిని ఒక వనరుగా భావించడమే తప్పు. మానవుడు వనరు కాదు. ఒక భూమి వనరు, ప్రకృతి వనరు, ఒక చెక్క వనరు, మనిషి వనరు కాదు. మనిషి తన రక్త మాంసాలతో నిర్మాణమైన మనిషి తన మేధో సంపత్తితో సృజనాత్మకమైన ఆలోచనలు చేసే ఒక కళాత్మకమైన వ్యక్తీకరణ మనిషి అంటాడు మార్క్స్. ఈ కళాత్మకమైన వ్యక్తీకరణను ఏం చేశాడు? మానవ వనరుల అభివృద్ధి శాఖ ఒక కొత్తదాన్ని ఏర్పాటు చేసి ఆయన అక్కడ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయ్యాడు. ఎంహెచ్ఆర్డి అంటారు దాన్ని. పివి నరసింహారావు ఏం చేశాడు? నవోదయ పాఠశాలను తీసుకొచ్చాడు. ఇక్కడ గురుకులాల సక్సెస్ అయిన తర్వాత అక్కడ నవోదయ పాఠశాలను తీసుకొచ్చాడు. ఆ నవోదయ పాఠశాల తీసుకొచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక మనందరికీ తెలుసు అసలు నవోదయ పాఠశాల ఎందుకు తీసుకొచ్చారని ఆలోచిస్తే ఆ రోజు కాన్సెప్ట్ నోట్లో రాసుకున్నది ఏమిటంటే, బహుళ జాతి కంపెనీల్లో పనిచేయడానికి కావలసిన నైపుణ్యులైన మెరికల్ లాంటి కుర్రాలను తయారు చేసి అమెరికా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్ దేశాలకు పంపడానికి ఇండియా ఒక వనరు. బహుళ జాతి కంపెనీల ప్రయోజనం ఉంటుంది విద్యారంగంలో. అందుకే ఆనాడు రాజీవ్ గాంధీ తాను ప్రపంచ బ్యాంకుతో తీసుకొచ్చిన అప్పు వలన వైట్ కాలర్ ఎడ్యుకేషన్ అన్నారు దాని విధాన పత్రంలో. వైట్ కాలర్ ఎడ్యుకేషన్, నవోదయ పాఠశాల, గురుకులాలను మించినటువంటిది నవోదయ. ఆ నవోదయ పాఠశాలలో చదువుకున్నటువంటి మొదటి తరం అంతా మీరు చూస్తే వాళ్ళు ఎవరు ఇండియాలో లేరు. ఒకవేళ ఇండియాలో ఉన్నా కూడా వాళ్ళు భారతదేశంలో అత్యున్నతమైన ఆఫీసర్స్ లో ఉంటారు. సెంట్రల్ సెక్రటరేట్ లో, స్టేట్ సెక్రటరీస్ లో వాళ్ళందరూ ఆఫీసర్స్ గా పనిచేస్తూ ఉంటారు. అట్లాంటి ఒక కొత్త రకం విద్యార్థులు తయారు చేసి అక్కడి కంపెనీల్లో పనిచేయడానికి కావలసిన విద్యారంగాన్ని ఆనాడు వారు రూపొందించుకున్నారు. అంటే విద్యారంగంలో ప్రయోజనం,
తమ భావాలను, ఆధిపత్య భావాలను, పాలకవర్గ భావాలని ప్రోధి చేసి ప్రచారం చేయడానికి రాజ్యం పనిచేస్తుంది. బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను నెరవేర్చడానికి దానికి కావలసిన విద్యారంగాన్ని రూపొందించి ఆ రాజ్యమే అమలు చేస్తుంది. దానికి ఒక నమూనా మనం రెసిడెన్షియల్ నుంచి మొదలు పెట్టి అక్కడి వరకు చూడొచ్చు. ఇదంతా ఒక క్రమం చూస్తే ఈ తెలంగాణలో ఏర్పడిన తర్వాత కొత్త విద్యా విధానం రూపొందించడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ఒకే నినాదాన్ని ఇచ్చారు. ఒక 7-8 సంవత్సరాల కాలం ఒకే నినాదాన్ని ఇచ్చారు ఉద్యమ కాలం. ఎవరైనా సరే ఐఏఎస్ ఆఫీసర్ నుంచి అటెండర్ వరకు అందరూ ఒకే పాఠశాలలో చదువుకోవాలి. ఐఏఎస్ ఆఫీసర్ నుంచి అటెండర్ వరకు చెప్పినప్పుడు మనం వింటే ఎంత బాగా అనిపించింది, ఎంత ముచ్చటేసి. రిక్షా కార్మికుడైనా సరే, ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే అందరూ కేజీ టు పీజీ ఉచిత విద్య అని అంటే ఎంత బాగా, ఆ నినాదం ఎంత బాగా ఉండింది. అమలు అవుతుందేమో అని చూశాం. 10 సంవత్సరాలు చూశాం. 10 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా కేజీ టు పీజీ ఉచిత విద్య అందిందా? అందకపోగా విశ్వవిద్యాలయాల్లో, డిగ్రీ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అందిందా? అందరు చాలా మంది పిల్లలు విద్యని పూర్తి చేయక మధ్యలో వదిలేసి ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ మనం చూస్తే ప్రధానంగా దేని మీద దృష్టి పెట్టారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగం ఎట్లా సంక్షోభంలో ఉన్నది? మొట్టమొదలు ఈ విద్యారంగానికి సంబంధించి ఒక నిర్మాణాత్మకంగా మనం చూస్తే ఈ నిర్మాణాన్ని సరిచేసే పని చేశారా? సంక్షోభానికి మూలం ఎక్కడుంటుంది? నిధుల లేమి మొట్టమొదటి సంక్షోభానికి మూలం నిధుల లేమి. ఈ నిధుల లేమి ఏ రంగమైనా సరే పాలకుడు అనుకుంటే ఆ రంగం నిర్మాణం అవుతుంది. పాలకుడు అనుకుంటే ఆ రంగం ముందుకెళ్తుంది, ఆ రంగం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ ప్రయోజనాల ప్రకారమైనా సరే, వారి వర్గ ప్రయోజనం నెరవేర్చడం కోసమైనా సరే పాలకుడు ఒక్కసారి అనుకుంటే అది అమలవుతుంది. ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఒక అర్ధరాత్రి 500 నోట్లు రద్దు అనుకున్నాడు. రద్దయ్యాయా? లేదు. రద్దయ్యా. ప్రణాళిక సంఘం రద్దు అనుకున్నాడు. ప్రణాళిక సంఘం వెళ్ళిపోయి నీతి ఆయోగ్యం వచ్చిందా? లేదు. వచ్చింది. అట్లా మనం ఎన్నైనా చెప్పొచ్చు. వాళ్ళు అనుకుంటే ఈ రాష్ట్ర పాలకుడు గత 10 సంవత్సరాల కిందట ఈ రాష్ట్ర పాలకుడు ఈ రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మాణం చేయాలి అనుకున్నాడు. వాటి మంచిర్యాల తర్వాత లక్ష్మీనారాయణ గారు వాటి మంచిర్యాల గురించి చెప్తారు. మనం వేరే చర్చ చేయొచ్చు. కానీ రాష్ట్రము తన ప్రాధాన్యత ఏమనుకున్నాడు? ఆయన ప్రాజెక్టు నిర్మాణం చేయాలి, చెరువులు నిర్మాణం చేయాలి, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి అనుకున్నాడు. అనుకున్న దాని ప్రకారం ఏం చేశాడు? అనుకుంటే సరిపోదు, కలగంటే సరిపోదు. దానికి కావలసిన నిధులు కేటాయిస్తేనే అది సాధ్యమవుతుంది. కనీసం ఒక 3-4 రిజర్వాయర్లు నిర్మాణం కావడం, ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం కావటం మన కళ్ళ ముందు కనిపిస్తుందంటే దానికి నిధులు కేటాయించారు గనక మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మరి అట్లా ఈ రాష్ట్ర పాలకుడికి అతి ముఖ్యమైన విద్యారంగం మీద ఎందుకు దృష్టి పడలేదు అని మనం ఆలోచించాలి. ఎందుకు దృష్టి పడలేదు? ఎందుకు నియామకాలు చేయలేదు? ఎందుకు నిధులు కేటాయించలేదు? ఎందుకు క్లాస్ రూమ్ నిర్మాణం చేయలేదు? ఇదంతా ఒక ఎత్తు అయితే రెండో అంశం పర్యవేక్షణ. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ ఒక టీచర్ను ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా కష్టం అండి అంటున్నారు. టీచర్ను ముట్టుకుంటే ఏదో జరిగిపోతుంది అని ఇంకొక ఆయన అంటూ ఉన్నాడు. ఎందుకు ఇట్లా అంటే టీచర్లు నేరస్తులా? టీచర్లు ఎవరిని ఎక్కి నేను చేపెట్టారా? టీచర్లు ఏమైనా కుంభకోణాలు చేశారా? టీచర్లు ఏమైనా రాష్ట్రాన్ని నాశనం పట్టించారా? ఏం చేశారని టీచర్ల మీద నెప్పం మోపుతున్నారు. అంటే ఒకసారి ఒక అబద్ధాన్ని 10 సార్లు నిజము 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 అని అనిపిస్తున్నారు. ఇది చాలా పెద్ద కుట్ర మిత్రులారా. ఈ కుట్రను మనం సేవించకపోతే రానున్న రోజుల్లో ఒకప్పుడు నిజంగా మనం చూస్తే ఓ 30 ఏళ్ల కింద టీచర్ల పట్ల సమాజంలో ఉన్నటువంటి అడ్మైరింగ్ ఇప్పుడు లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో టీచర్లను మాత్రమే నేరస్తులు చేస్తే అది ఏ రకంగా నిజమవుతుంది? మొత్తం సమాజం వచ్చిన సంక్షోభం విద్యారంగ సంక్షోభంగా చూస్తాం. మనం విడిగా చూడం. ఏ వస్తువు విడివిడిగా ఉండదు, ఏ రంగం విడివిడిగా ఉండదు, ఏ అంశం విడివిడిగా ఉండదు. ఒకదానికి అనుసంధానంలో ఒక దారం పోగుంటే ఆ దారం పోగులో కట్టినటువంటి అనేక పువ్వులు లాగా ఒకటి 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 అనుబంధంలో ఉంటుంది. మొత్తం సామాజిక సంక్షోభంలో భాగంగా విద్యారంగ సంక్షోభం, సామాజిక సంక్షోభంలో భాగంగా టీచర్ సంక్షోభంలో ఉన్నాయి, సామాజిక సంక్షోభంలో భాగంగా విద్యార్థి సంక్షోభంలో ఉన్నాయి.
ఈ సమాజ సంక్షోభాన్ని పట్టించుకోకుండా, సమాజ సంక్షోభం గురించి ఆలోచించకుండా, చర్చించకుండా కేవలం నెపం టీచర్ మీద మోపాలని చూస్తూ ఉన్నా. నెపం టీచర్ మీద మోపితే ఏమవుతుంది? ఈజీగా వాళ్ళ కళ్ళ ముందు మనం కనిపిస్తాం. ఎవరి కళ్ళ ముందు? గ్రామంలో ఒక 5,000 మంది ప్రజలుంటే, లేదా 3,000 మంది ప్రజలుంటే టీచర్ రోజు స్కూల్కు రాడు అని అంటే నిజమే అనుకుంటారు 5,000 మంది. టీచర్ సరిగ్గా పాఠం చెప్పడు అని అనుకుంటే నిజమే అనుకుంటారు. ఇలా చెప్పే కదా ప్రభుత్వ వ్యవస్థను దెబ్బతి. ఇది మానసిక యుద్ధం అంటారు. ఈ మానసిక యుద్ధం అనేది మనకి భౌతిక యుద్ధం కనిపిస్తుంది. వాడు ఒక బాంబు వేశాడు, అమెరికా వాడు వెళ్ళి ఇరాక్ మీద బాంబు వేశాడు. ఇరాక్ మీద బాంబు వేయగానే 200 మంది పిల్లలు చచ్చిపోయారు. ఆ స్కూల్ మీద బాంబు వేసి చచ్చిపోయారు. కనిపిస్తుంది, మనకి శవాలు కనిపిస్తున్నాయి, చిందిన నెత్తురు కనిపిస్తుంది. కానీ మానసిక యుద్ధం రక్తం చిందదు, కన్నీరు కారదు, కానీ స్లోగా మనిషిని డీఫేమ్ చేయటం అనేది జరుగుతుంది. స్లోగా నీలో ఉండే రక్త మాంసాలు అన్నిటిని తీసివేయడం జరుగుతుంది. జస్ట్ మనిషి మాత్రమే కనిపిస్తాం. మన పట్ల సమాజంలో ఏ గౌరవం లేని స్థితిని తీసుకొస్తారు. ఆ తీసుకురావటం వెనుక కూడా బహుళ జాతి కంపెనీల ప్రయోజనం ఉంటుంది. అలా తీసుకురావటం వెనుక పెట్టుబడిదారుల ప్రయోజనం ఉంటుంది. అలా తీసుకురావడం వెనుక పాలక వర్గాల ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పరని 10 సార్లు అంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పారట కదా, ఎందుకు మన పిల్లల్ని పంపించేది? కనుక అప్పులు చేసైనా సరే పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు పంపించాలనే ఒక మానసిక స్థితిలోకి వాళ్ళు నెట్టబడి, అలా నెట్టబడి మరి ఈ నివేదిక ప్రకారం, తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన ఈ నివేదిక ప్రకారం ఎందుకు ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులు తక్కుతూ వచ్చారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత? అంటే పాలక వర్గాలుగా మీకు దాని పట్ల స్పష్టమైన విధాన నిర్ణయం లేకపోవటం మూలంగా, మీరు డబ్బులు కేటాయించడం మూలంగా ఇది ఎందుకు ఇట్లా ఏర్పడిందంటే, పాలక వర్గాల్లో భాగమైన వాళ్ళు, పెట్టుబడిదారుల్లో భాగమైన వాళ్ళు, మల్టీనేషనల్ కంపెనీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ, వీళ్ళంతా ఒకటే. వాళ్ళే స్వయంగా విద్యారంగంలోకి ప్రవేశించారు. ఎమ్మెల్యేలే స్వయంగా విద్యారంగంలోకి ప్రవేశించారు. మంత్రులే స్వయంగా విద్యారంగంలోకి ప్రవేశించారు. టాటా, బిర్లా స్వయంగా విద్యారంగంలోకి ప్రవేశించింది. టిస్సు యూనివర్సిటీ పెట్టింది, బిర్లా యూనివర్సిటీ పెట్టింది, రిలయన్స్ స్కూల్ పెట్టింది. వాళ్ళందరూ ప్రవేశించారు ఇందులోకి. అమెరికా యూనివర్సిటీ వచ్చింది, కెనడా యూనివర్సిటీ వచ్చింది, ఇంగ్లాండ్ యూనివర్సిటీ వచ్చింది, జర్మనీ, జపాన్ మల్టీనేషనల్ కంపెనీల యూనివర్సిటీలు వచ్చేసాయి. ఇక్కడ వచ్చాయి గనక వాళ్ళ యూనివర్సిటీల్లో, వాళ్ళ కాలేజీల్లో, వాళ్ళ స్కూల్లో అడ్మిషన్ పెరగాలంటే మొట్టమొదటి ఎవరి మీద దెబ్బ కొట్టాలి? ప్రభుత్వ పాఠశాల మీద దెబ్బ కొట్టాలి. విజ్ఞాన్, భాష్యం, నారాయణ, శ్రీ చైతన్య ఇట్లా మొదలై ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం? అమెరికా యూనివర్సిటీ వరకు వచ్చాం మనం. ఇప్పుడు జిందాల్ యూనివర్సిటీ వరకు వచ్చాం మనం. ఇప్పుడు వీళ్ళందరూ పాలక వర్గాల్లో భాగం కదా. ఈ పాలక వర్గాల్లో భాగమైనటువంటి వాళ్ళు డీఫేమ్ ఎవరిని చేయాలి? ఎక్కడైతే విద్యార్థులు ఎక్కడ ఎక్కువగా లొకేట్ అయి ఉన్నారో ఆ లొకేట్ అయి ఉన్నటువంటి రంగం మీద దెబ్బ కొట్టాలంటే మొట్టమొదటి మానసికమైన యుద్ధం. డబ్బులు కూడా ఇవ్వలేదు అనుకోండి, ఒక స్కూల్ డెవలప్మెంట్ కు నిధులు ఇవ్వలేదు అనుకోండి, ప్రజలు చైతన్యవంతంగా ఉంటే, టీచర్లు చైతన్యవంతంగా ఉంటే, టీచర్లు ప్రజలు కలిసి తిరగబడితే ప్రభుత్వం అనివార్యంగా నిధులను కేటాయించవలసి వస్తుంది. కనుక ప్రజలు తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే ప్రభుత్వ పాఠశాల మంచిగా లేదు అనే మాట తీసుకురావాలి. ఒక దుష్ప్రచారాన్ని తీసుకురావాలి. మరి నీవేం చేస్తున్నావు? టీచర్ 9 గంటలకు రాలేదు, ఎంఈఓ ఏం చేస్తున్నాడు? ఏదో ఇక్కడ లెక్కలు ఏదో 612 మండలాలు ఉంటే 492 ఎంఈఓ పోస్టు ఖాళీ ఉన్నాయని లెక్కలు చెప్తున్నాడు. మరి నీవు ఎంఈఓ అని నీకంత శ్రద్ధ ఉంటే, టీచర్లతో నిజంగా పని చేయించాలని అనుకుంటే, పిల్లలకి నాణ్యమైన విద్య ఇవ్వాలని అనుకుంటే, పర్యవేక్షణ బాధ్యతని గత 20 సంవత్సరాలుగా మీరు వదిలేశారు, గాలికి వదిలేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు నుంచేది మొదలై టీచర్లు పనిచేయరని ఆయన గ్రామాల్లోకి వెళ్ళిపోయి శ్రమదానం పేరు మీద, తర్వాత పల్లె అదేదో పెట్టారు దాని పేరు మీద వెళ్ళిపోయి హెడ్ మాస్టర్లను, టీచర్లను పిలిచి ప్రజల ముందు అవమానపరిచి అక్కడనే సస్పెండ్ చేసి, ఒక ముఖ్యమంత్రి వెళ్ళి సస్పెండ్ చేసే వరకు నీ ఎంఈఓ ఏం చేస్తున్నాడు, నీ డిఓ ఏం చేస్తున్నాడు, నీ కలెక్టర్ ఏం చేస్తున్నాడు, నీ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, నీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, నీ విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? వాళ్ళందరినీ మౌనంగా ఉండమని చెప్పి, ఎందుకు మౌనంగా ఉండమని చెప్పినావు? వాళ్ళందరూ మౌనంగా ఉంటే ఈ విద్యారంగాన్ని దుష్ప్రచారం చేసి నారాయణ, శ్రీ చైతన్యలోకి అడ్మిషన్లు వెళ్ళాలంటే వాళ్ళందరూ మౌనంగా ఉండాలి.
విద్యాశాఖ మంత్రి స్వయంగా కార్పొరేట్ పాఠశాల నిర్వాహకుడైనటువంటి వాడు, కార్పొరేట్ స్కూల్ కాలేజీల నిర్వాహకుడైనటువంటి వాడు ఒక విద్యాశాఖ మంత్రిగా ప్రవేశించిన తర్వాత ఈ విధాన నిర్ణయాలు ఎలా ఉంటాయండి? అందుకే వాళ్ళ విధాన నిర్ణయాలు వాళ్ళకు అనుకూలంగా మారినప్పుడు మన రంగాన్ని సంక్షోభంలోకి, అంటే నిధులు లేకపోవటం, నియామకాలు లేకపోవటం, మౌలిక వసతులు లేకపోవటం, సంక్షోభంలోకి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం. ఇక రెండో కారణం ఏంటంటే నిర్వహణ బాధ్యతలో పర్యవేక్షణ లేకపోవడం. ఈ పర్యవేక్షణ అనేది సరిగ్గా ఉంటే నేరస్తులు అనేటటువంటి ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది? ఆ నేరస్తుని చేయకముందే, నేరస్తులు కాకముందే, అంటే మానవ సమాజంలో అనేకమైన యాంత్రికంగా మారిపోయాం, మనం యంత్రాలుగా మారిపోయాం. జీవితంలోకి యంత్రం వచ్చేసింది. ఆ యంత్రం వచ్చిన తర్వాత జీవితం కూడా అంతే వేగంగా మారిపోయింది. ఆ వేగంగా మారిపోయినప్పుడు ఒక్కొక్కసారి మన శరీరంలోకి, మన మనసులోకి, మన ఆలోచనలోకి కొంత అలసత్వం ప్రవేశించి, ఆ అలసత్వం ప్రవేశించినప్పుడు ఒక అరగంటనో, ఒక 10 నిమిషాలో, లేదా ఒక గంట సేపు లేటుగా పాఠశాలకు వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ పర్యవేక్షణ సరిగ్గా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఎందుకు 33 జిల్లాలుంటే 26 డిఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఈనాటి వరకు? రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రభుత్వ పాఠశాలను బాగుపడాలనుకుంటే మీరు గత ప్రభుత్వం విమర్శ పెట్టారు. ఏమని విమర్శ పెట్టారు? విద్యారంగాన్ని గాలి కొదిలేసింది, వైద్య రంగాన్ని గాలి కొదిలేసింది, ఇంకా చాలా రంగాన్ని గాలి కొదిలేసింది అని మీరు విమర్శ పెట్టారు. మీరు విమర్శ పెట్టారు కనుక ప్రజాపాలన పేరు మీద మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి రావడానికి భావజాలపరమైన ఆలోచన చేసినటువంటి టీచర్లు మేధో రంగం కూడా ఉంది కదా. ఆనాటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం అనుకున్నప్పుడు ఆ ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం అనే భావజాల ప్రచారాన్ని చేసిన మేధో కృషిలో ఎవరు భాగమయ్యారు? టీచర్లు భాగమయ్యారు. మరి అలాంటి టీచర్ల కృషి వలన, ఎందరో ప్రజల కృషి వలన అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు దాటిపోయింది, 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. 26 మంది డిఈఓల నియామకం, 33 మంది డిఈఓలను పెట్టలేరా మీరు? 612 మంది ఎంఈఓలను పెట్టలేరా? ఖాళీ ఉన్న హెడ్ మాస్టర్ ప్రమోషన్లు ఇచ్చి హెడ్ మాస్టర్లని అన్ని స్కూళ్ళకి హెడ్ మాస్టర్ను పెట్టలేరా? మీరు వ్యాయామ విద్య కోసం ఒక యూనివర్సిటీ నెలకొల్పాలంటున్నారు. సంతోషం, పెట్టండి, చాలా మంచిది. ఒక యూనివర్సిటీ పెట్టి మొత్తం అందరిని, అన్ని కాలేజ్, వ్యాయామ కళాశాలని, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ అన్నింటినీ దాని కిందికి తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అద్భుతమైన ఆట నైపుణ్యం, క్రీడా నైపుణ్యాన్ని ఈ ప్రపంచం చాటండి. మేము అభినందిస్తున్నాం, మేము వెల్కమ్ చేస్తున్నాం. సేమ్ టైం ప్రతి పాఠశాలలో ఒక వ్యాయామ ఉపాధ్యాయుని నియామకం చేస్తేనే కదా నీ వ్యాయామ యూనివర్సిటీలోకి విద్యార్థుల ప్రవేశం వచ్చేది. ఎక్కడి నుంచి వస్తారు మీరు? ప్రభుత్వ పాఠశాల నిర్మాణం చేయాలి, ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్ నిర్మాణం చేయాలి, వ్యాయామం చేయడానికి కావలసిన పరికరాలను సప్లై చేయాలి. దానికి పరికరాలను సప్లై చేసిన తర్వాత వాటిని ఉపయోగించడానికి కావలసిన నైపుణ్యం కలిగిన ఒక పీఈటీని, ఒక పీడీని స్కూల్లో పెట్టాలి. ఎంతమంది? నేను వస్తున్నా క్లాస్మేట్ పీడిగా పనిచేస్తున్నాడు. నేను అడిగాను, ఎంతమంది ఖాళీ ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని అడిగాను. 2800 పీఈటీ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రభుత్వానికి తెలియదు ఎంతసేపు ఇది చేయడానికి. కనుక నీ పర్యవేక్షణ లోపం ఇక్కడ ప్రాబ్లం ఉన్నది. ఆ ప్రాబ్లాన్ని సరి చేయకపోతే ఈ విద్యారంగ సంక్షోభం నుంచి బయటపడడం సాధ్యం కాదు. ఇక చాలా విరివిగా నైపుణ్యం గురించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. స్కిల్ యూనివర్సిటీ పెట్టారు, సంతోషం. ఆ స్కిల్ యూనివర్సిటీని ఒక పెద్ద ఆయనకు అప్పచెప్పాడు. మహేంద్ర, ఒక బడా బూర్జువా ఎవరైతే ఉన్నారో ఆ బూర్జువాకి అప్పచెప్పాడు. సరే, ఆ బూర్జువా ఎవరు తయారు చేస్తాడు? మహేంద్ర కంపెనీలో లేదా టాటా బిర్లా, రిలయన్స్, అంబానీ, ఆదాని వాళ్ళకు కావలసిన నైపుణ్యులను తయారు చేసి వాళ్ళు అందుకుంటారు. సమాజానికి అందించడం వాళ్ళు అందుకుంటారు. ఎట్లయితే పివి నరసింహారావు నవోదయ పాఠశాల పెట్టి, గురుకుల పాఠశాల పెట్టి క్రీమును తయారు చేశాడు. ఆ క్రీమును తయారు చేసి ఎక్కడికి పంపించాడు? ఈ దేశ ప్రజల దగ్గరికి పంపిలే, విదేశాలకు పంపించాడు. ఇప్పుడు ఆ స్కిల్ యూనివర్సిటీ నుంచి వచ్చే వాళ్ళు రేపు ఎక్కడికి పోతారో చూద్దామా. సరే, స్కిల్ యూనివర్సిటీ పెట్టాం. మరి స్కిల్ యూనివర్సిటీ పెట్టి నిరంతరం విద్యార్థులు స్కిల్ లేదు అని అంటూ ఉన్నాం. స్కూల్ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ వరకు స్కిల్ లేదు. ఎస్, నేను ఒప్పుకుంటున్నాను, 100% ఒప్పుకుంటున్నాను. మనం కేవలం సర్టిఫికెట్లు మాత్రమే ఇస్తున్నాం. 1946లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిపబ్లికన్ పార్టీ పెట్టినప్పుడు ఆ రిపబ్లికన్ పార్టీ మేనిఫెస్టో రాస్తూ ఆయన ఒక మాట చెప్పాడు. నేను చాలా విరివిగా ఈ మాట చెప్తూ ఉన్నా. 46 అంటే
ఎన్ని సంవత్సరాల కిందట? 80 సంవత్సరాల కింద. 80 సంవత్సరాల కిందట అంబేద్కర్ రాసిన మాట ఏమిటో తెలుసా? యూనివర్సిటీల గురించి, భారతదేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలు గుమస్తాలను తయారు చేస్తున్నాయి, మేధావులను కాదు అన్నారు. 80 ఏళ్ల తర్వాత కూడా నేను యూనివర్సిటీ టీచర్ గా మేము గుమస్తాలని కూడా కాదు, కానిస్టేబుల్ తయారు చేస్తున్నాం. నేను ఒక ఇంట్రడక్షన్ పెట్టాను మా పిల్లలు. ఫస్ట్ ఏదో ఇక్కడ విప్లవశ్రీ అని ఒక అమ్మాయి ఉంది, జర్నలిజం ఫస్ట్ ఇయర్ అమ్మాయి, ఇక్కడ కూర్చొని వీడియో తీస్తుంది, మా యూనివర్సిటీ అమ్మాయి. పెట్టి ఇంట్రడక్షన్ పెట్టినప్పుడు ఒక 500-600 మంది విద్యార్థులు ఉన్నారు. ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఇందులో చేతులు ఎత్తండి అన్న. ఒక్కడంటే ఒక్కడు చేతులు ఎత్తండి. ఐఏఎస్ అయ్యేవాళ్ళు. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి అన్న. ఒక 5-6 మంది చేతులు ఎత్తారు. కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి అని అందరూ చేతులు ఎత్తారు. దిస్ ఈజ్ అవర్ 109 యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ లెగసీ. ఇది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ తప్పు కాదు. అంటే మన సమాజంలో కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా మనం వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. ఒక విద్యార్థికి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడి నుంచి రావాలి? స్కూల్ నుంచి రావాలి. నేను మా సార్ను చూసి ఏమనుకున్నా, టీచర్ కావాలనుకున్నాను. నా జీవితంలో ఎన్నడూ కానిస్టేబుల్ కావాలనుకోలే. అయితే గిట్టే ఎస్ఐ కావాలనుకున్నా, డుగ్డుగు మోటార్ మీద కావాలి. కానిస్టేబుల్ అనుకోలే, కానీ టీచర్ కావాలని అంతిమంగా నా మెదడులో అక్కడి నుంచి ఇక్కడ వరకు పనిచేస్తూ వచ్చింది. టీచర్ కూడా స్కూల్ టీచర్, ఎక్కడ స్కూల్ టీచర్ అయిపోతాననే డిగ్రీ తప్ప బీఈడీ చేయలేను. స్కూల్ టీచర్ అయితే ఎక్కడో తీసుకెళ్లి ఊళ్ళలో పడేస్తారు, మన జీవితం అంతా ఊళ్ళలో ఉండిపోతుందని బీఈడీ చేయలేదు. నా బ్యాచ్మెంట్స్ అందరు తిట్టారు. నేను డిగ్రీ అయినా మొదట అంటే 90 దశకం ప్రారంభంలో బీఈడీ చేస్తే నల్గొండ జిల్లాలో ఐఏఎస్ ఆఫీసర్ అయినంత అబ్బాయి బీఈడీ చేస్తే రెడీగా 5-6 లక్షల కట్నంతో అమ్మాయి ఉండేది ఆ రోజు. అంటే అట్లాంటి బాగా వాల్యూ ఉన్న రోజులు నేను బీఈడీ చేయలేదు, కానీ టీచింగ్ వృత్తిలోకి రాగలిగాను. అంటే టీచర్ జాగ్రత్తగా మౌల్డ్ చేసి ఒక నైపుణ్యాలు పెంచి, మాట్లాడే నైపుణ్యం, రాసే నైపుణ్యం, ప్రతి సమయంతో మసులుకునే నైపుణ్యం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? స్కూల్ నుంచి వస్తాయి. ఒకేసారి యూనివర్సిటీలో నేర్పిస్తున్నావు కాన్ఫిడెన్స్. నేను జూనియర్ కాలేజ్, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మొత్తం మా సార్లు ఏమనేవాళ్ళు, అరే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనేవాళ్ళు. నా కాన్ఫిడెన్స్ ఎట్లా పెంచారు వాళ్ళు? ఐఏఎస్ ఆఫీసర్ కావాలని చెప్పారు నాకు తప్ప లెక్చరర్ కావాలని చెప్పలేవాళ్ళు. నాకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కాన్ఫిడెన్స్ నేను హైదరాబాద్కి వచ్చాను. నిజాం కాలేజ్కి వచ్చి చేరిన తర్వాత మా ప్రొఫెసర్లు ఏమన్నారు, నువ్వు ప్రొఫెసర్ కావాలరా అన్నాడు. ఇప్పుడు ఐఏఎస్ కావాలన్నా ప్రొఫెసర్ కావాలనే ఆ ఘర్షణలో చివరికి విద్యార్థి గొడవల్లోకి, విద్యార్థి సంఘాల గొడవల్లోకి వెళ్ళిపోయాము. ఇక అదంతా వేరే రాజకీయం. ఇప్పుడు మేము ముందుకు నిలబడ్డాం. అంటే ఒక విద్యార్థికి కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేది ఎవరు అంటే టీచర్. ఇప్పుడు మా యూనివర్సిటీకి వచ్చిన విద్యార్థుల పరిస్థితి ఎందుకు అట్లా ఉంది అంటే, నేను ఐఏఎస్ ఆఫీసర్ కాగలనా, నేను రాయగలనా, ఇంటర్వ్యూకి వెళ్ళగలనా అనే ఒక సందేహంతో ఒక 10,000 పోస్టులు వస్తాయి. ఏమొస్తాయి? కానిస్టేబుల్ పోస్టులు వస్తాయి కనుక వాటికి ఈజీగా ప్రిపేర్ కావచ్చు అనే ఆలోచన ఉంటుంది. ఆయన నైపుణ్యం 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 అంటుంది. నైపుణ్యం రావాలంటే మన సమాజ స్థాయి ఎట్లుంది ఇప్పుడు? నైపుణ్యాన్ని కేవలం టీచర్లు మాత్రం నేర్పగలరా? టీచర్ ద్వారా మాత్రం నైపుణ్యం వస్తుందా? అసలు టీచర్ కు నైపుణ్యం ఉండాలి మొట్టమొదటి. ఇవాళ పరీక్ష పెడితే ఎంపిక విధానం అనేది, మన టీచర్ల ఎంపిక విధానం ఎంత అశాస్త్రీయంగా ఉన్నది. నా దృష్టిలో అయితే టీచర్ ఎంపిక కోసం పెడుతున్న పరీక్ష మొత్తం అశాస్త్రీయం. వేరే ఏ ఎగ్జామ్ కోసమైనా సరే, ఏ ఉద్యోగం కోసం ఎలాంటి ఎగ్జామ్ అయినా పెట్టుకోవచ్చు, కానీ టీచర్ కు ఏం లక్షణాలు ఉండాలి? మీరందరూ బీఈడీలో చదువుకున్నారు కదా. శ్రవణం, బాగా వినే లక్షణం ఉండాలి, బాగా మాట్లాడే లక్షణం ఉండాలి, బాగా రాసే లక్షణం ఉండాలి, బాగా చదివే లక్షణం ఉండాలి. ఈ 4 లక్షణాలు టీచర్కు ఉండాలని, ఈ 4 లక్షణాలు విద్యార్థికి ఉండాలని మీరు బీఈడీ చేసేటప్పుడు ఈ నిపుణులన్నీ నేర్చుకుంటారు కదా. ఇవన్నీ నేర్చుకున్న మనం ఈ అన్నిటిని ఎవరికి? విద్యార్థిలో ప్రోధి చేయాలని కదా. మరి విద్యార్థిలో ప్రోధి చేయాలంటే అసలు రాసే నైపుణ్యం, డిఎస్సి పెట్టేటప్పుడు రాసే నైపుణ్యం ఎక్కడైనా ఉందా? మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చేసాయి. మేము పీజీ ఎగ్జామ్ రాసిన రోజు, మీరు పీజీ ఎగ్జామ్ రాసిన రోజు డిస్క్రిప్టివ్ ఉండే. ఒక విద్యార్థి, ఒక స్కిల్ కలిగినటువంటి, రాయగలిగిన కెపాసిటీ ఉన్న విద్యార్థి మాత్రమే ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చేవారు. ఇప్పుడు 2000 బట్టి, 2000 మల్టిపుల్ క్వశ్చన్లన్నీ బట్టి పడితే ఉస్మాన్ యూనివర్సిటీలో ఏ సబ్జెక్ట్ లోనైనా సీట్ వస్తుంది. రాస్తే సీట్ రాదు, బట్టి పడితే సీట్ వస్తుంది. అన్ని ఎగ్జామ్స్ అట్లే మారిపోయాయి. నెట్ ఎగ్జామ్, సెట్ ఎగ్జామ్, అన్ని ఎగ్జామ్స్ ఇట్లా మారిపోయిన తర్వాత నీ ఎంపిక విధానంలోనే ప్రాబ్లం ఉంది. దాన్ని ఆలోచించకుండా నైపుణ్యం 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 అంటే ఎక్కడి నుంచి నైపుణ్యం వస్తుంది?
అందుకే ఆ నైపుణ్యాన్ని రూపొందించే ప్రోదిఎస్ఏ. నేను ఒక బీఈడి కాలేజ్ ప్రిన్సిపాల్ తో మాట్లాడి వాళ్ళ పొద్దున, సార్ తెలంగాణలో ప్రభుత్వ బీఈడి కాలేజీలు ఎన్ని ఉన్నాయి అని అడిగారు. సార్ 3 ఉన్నాయని చెప్పారు. ఒకటి నాగరం సాగర్ లో, ఒకటి వరంగల్ లో, ఇంకొకటి మాసప్ ట్యాంక్ లో. ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ బీఈడి కాలేజీలు 3 అంటే 3. నేను అడిగా, ఇందులో పర్మనెంట్ ప్రొఫెసర్లు ఎంతమంది ఉన్నారు సార్ అని. ఒక్క ప్రొఫెసర్ కూడా పర్మనెంట్ లేరు. మాసప్ ట్యాంక్ లో బీఈడి కాలేజీ ప్రిన్సిపల్ ఈ రోజే రిటైర్డ్ అవుతున్నాడు సార్. ఇంకా ఆయన రిటైర్డ్ అయితే మొత్తం అందరూ పర్మనెంట్ వాళ్ళు పోయినట్లే. దిస్ ఈజ్ అవర్ తెలంగాణ సిచ్యువేషన్. రేవంత్ రెడ్డి గారు, నేను ఇదో ఈ సభ నుంచి టీపీటీఎఫ్ అనే ఒక చారిత్రాత్మక ఒక గొప్ప చరిత్ర కలిగిన, ఒక గొప్ప లెగసీ కలిగిన ఉపాధ్యాయ సంఘం వేదిక నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. నేను డిమాండ్ అంటే నువ్వు బాధపడతావేమో, రిక్వెస్ట్ చేస్తున్నా, విన్నపమే చేస్తున్నా. విను, బీఈడి కాలేజీల్లో పర్మనెంట్ ప్రొఫెసర్లు లేరు. నీవు అనుకునే టీచర్లు నైపుణ్యం రావాలంటే టీచర్లను తయారు చేసే శిక్షణలోనే ప్రాబ్లం ఉంది మనకి. ఆ శిక్షణ పరిపూర్తి కావాలంటే ఒక్కొక్క కాలేజీలో 20 నుంచి 25 మంది ప్రొఫెసర్లు కావాలి. అక్కడ నియామకం చేయి మొట్టమొదటి ఇమీడియట్ గా. తర్వాత డైట్, ఎస్జిటి టీచర్ వెళ్ళాలంటే డైట్ కాలేజీలు ఉన్నాయి. పాత జిల్లాలోనే, కొత్త జిల్లాలు 33 జిల్లాలు వచ్చాయి. పాత 10 జిల్లాలోనే డైట్ కాలేజీలు ఉన్నాయి. పాత 10 జిల్లాలో డైట్ కాలేజీ ఎవరైనా పర్మనెంట్ లెక్చరర్ ఉన్నాడా? లేడు. 18,000 అవుట్ సోర్సింగ్ ఒక ఎంప్లాయీని తీసుకొని 18,000 జీతం ఇచ్చి టీచర్ను తయారు చేసే విద్యని బోధించమని చెప్తూ ఉంటే ఎట్లండి ఈ దేశంలో నైపుణ్యం వచ్చేది? ఎట్లండి ఈ రాష్ట్రంలో నైపుణ్యం వచ్చేది? ఉపాధ్యాయులకి నైపుణ్యాలు లేవు కనుక వీళ్ళ ప్రమోషన్ విధానం ఎట్లా ఉండాలి, వీళ్ళని అసెస్మెంట్ చేసే విధానం ఎట్లా ఉండాలి, వీళ్ళకి ఇంక్రిమెంట్ ఇచ్చే విధానం ఎట్లా ఉండాలని ఎడ్యుకేషన్ పాలసీలో ఏదో సార్ రాశారు. మురళి సార్ పాపం ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు. ఆయనకి ఈ సాధక బాధకాలు తెలియవు. ఇందులో అసలు ఒక టీచర్ అంచనా వేయడానికి యూనివర్సిటీలో ఒక నమూనా ఉంది. ప్రమోషన్ ఇవ్వడానికి యూనివర్సిటీలో ఒక నమూనా ఉంది. డిగ్రీ కాలేజీలో ఒక నమూనా ఉంది. యూజీసీ ఆల్రెడీ ఒక నమూనా రూపొందించి ఉంది. ఆ నమూనాను అధ్యయనం చేసి టీచర్లు కూడా అదే నమూనాను అప్లై చేయొచ్చు. ఆ నమూనాను అప్లై చేయాలంటే అసలు టీచర్ను నిరంతరం అసెస్ చేయడానికి ఉన్న ఏజెన్సీ ఏమిటి? ఎస్సీఆర్టీ. అసలు ఎస్సీఆర్టీలో పర్మనెంట్ ప్రొఫెసర్లు ఉన్నారా? మీకు తెలుసు, నాకన్నా ఎక్కువ. టీచర్లను నిరంతరం వాళ్ళ నైపుణ్యం ఎట్లా ఉంది, వాళ్ళకు ట్రైనింగ్. ఇప్పుడు మాకు యూజీసీ అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ ఉంటుంది. యూజీసీ అకాడమిక్ స్టాఫ్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ కావడానికి ఒక 60 రోజులు ట్రైనింగ్ చేయాలి. 2 కోర్సులు చేయాలి, నెల 60 రోజులు. 60 రోజులు అంటే 47-48 వర్కింగ్ డేస్ వస్తాయి. 60 రోజులు ట్రైనింగ్ చేస్తేనే అసోసియేట్ ప్రొఫెసర్ పోవాలి. మళ్ళీ నెక్స్ట్ ప్రొఫెసర్ పోవాలంటే ఇంకొక 2 వీక్స్, అంటే 7 days 6 days ఒక 12 days ఇంకొక ట్రైనింగ్ చేయాలి. ఇది ఒక నమూనా ఉన్నది. మరి టీచర్లకి ఇలాంటి ఒక నమూనా రూపొందించాలంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలంటే ఎస్సీఆర్టీ ట్రైనింగ్ ఇవ్వాలి. ఎస్సీఆర్టీ ట్రైనింగ్ ఇవ్వడానికి అక్కడే మనుషులు లేకపోతే, అక్కడే నైపుణ్యం కలిగినటువంటి మనుషులు లేకపోతే ఎవరికి ట్రైనింగ్ ఇస్తారు? అంటే దాన్ని వదిలేసి ఇప్పుడు సారు మురళి సార్ ఆఫీసు ఎస్సీఆర్టీలోనే ఉందనుకుంటా కదా. మరి పాపం సార్కు రోజు అక్కడ ఉన్న విషయం తెలుస్తుంది కదా. అందుకే ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఇన్ని వ్యవస్థలన్నిటిని సంక్షోభంలోకి నెట్టి పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది గొంగడి వచ్చారు, గొంగట్లో అన్నం వడ్డించారు. గొంగడి వచ్చి అన్నం వడ్డిస్తే మనం ఏం చేయాలి? వెంట్రుకలు ఏరుకుంటూ కూర్చోవాలి. మారవలసింది గొంగడి గొంగడి మారితే వెంట్రుకలు వేరే పనిపోతారు. అన్నం దేంట్లో వడ్డించాలి? ప్లేట్లో వడ్డించాలి. మనల్ని గొంగట్లో కూసబెట్టి అన్నం వడ్డించి మనల్ని అన్నం తినకుండా వెంట్రుకలు తీసేసే పనిలో మనం నిమగ్నం చేస్తున్నాం. అంటే ఇప్పుడు మన చర్చ అంతా సంక్షోభం ఉంది అని పాలకులు మాట్లాడుతున్నారు, సంక్షోభం ఉంది అని మనం మాట్లాడుతున్నాం, సంక్షోభం ఉందని ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడుతున్నారు. మరి ఈ సంక్షోభాన్ని తీర్చడం ఎట్లా? పాలసీ ఏమిటి? పాలసీ ఈ రాష్ట్రానికి, ప్రభుత్వానికి ఏముంది అనేది ఆలోచించాలి. అట్లా మనం ఆలోచించినప్పుడు ఇన్ని సమస్యల పరిష్కారం కావాలి. ఈ సమస్యల పరిష్కారం కాకుండా మనం తెలంగాణలో ఉన్న విద్యారంగాన్ని మళ్ళీ పునరుత్థానంలోకి తీసుకురావడం, శిఖరాగ్ర స్థాయికి తీసుకురావడం. ఒకప్పుడు ఎట్లా ఉండింది అని మనం
గత కాలం మేలు కంటే వచ్చు కాలం మేలు అని మన మాట చెప్పాలంటే ఆ వచ్చు కాలం ఉండాలి. ఇప్పటి వరకు నేను ఇటువైపు నుంచి ఇచ్చాను, కాస్త ఇటువైపు నుంచి కూడా వస్తాను, అంటే నా వైపు నుంచి వస్తాను. నేను ఎంత సిన్సియర్ గా కాలేజ్కి వెళ్తాను అని నా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను ఇన్నాళ్ళు ఇది మాట్లాడితే నరసింహారెడ్డి సార్ ఏమంటారు నాకు తెలియదు. రూలింగ్ క్లాస్ ను ఎక్కువ పెట్టాలి, రూలింగ్ క్లాస్ ను ఎక్కువ పెట్టకుండా మన గురించి మాట్లాడితే అప్పుడు రూలింగ్ క్లాస్ ను తక్కువ మాట్లాడినట్లు అవుతుందని ఎవరన్నా అనుకుంటే మీరు అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను ఇది మాట్లాడకపోతే సమాజంలో ఎప్పుడో ఒకసారి నేను నేరస్తునిగా మిగిలిపోవాలనే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక నా వైపు నుంచి నేను వస్తా. నేను ఇంత జీతం తీసుకుంటున్నా, ఇది ప్రజల డబ్బు. అంటే విద్యారంగ సంక్షేమం ఉండడానికి సామ్రాజ్యవాదులు కారణం అన్నాను, రిలయన్స్ కారణం అన్నాను, ఆదాని కారణం అన్నాను, అంబానీ కారణం అన్నాను, కేసీఆర్ కారణం అన్నాను, చంద్రబాబు నాయుడు కారణం అన్నాను, రేవంత్ రెడ్డి కారణం అన్నాను. మరి నేనెంత కారణం నేను కూడా చెప్పాలి. నేను ఇంత జీతం తీసుకుంటున్నా, ఇది ప్రజల డబ్బు. ఈ ప్రజల డబ్బు తీసుకున్న నేను రెగ్యులర్ గా కాలేజీకి సమయానికి వెళ్ళి పీరియడ్ తీసుకుంటున్నానా లేదా, 8 గంటల కాలేజీలో ఉంటున్నానా లేదా అనే ఒక ప్రశ్న వేసుకుంటే ఈ సంక్షోభంలో ఎంతో కొంత మన పాత్ర కూడా ఉంది, దాన్ని విస్మరించకూడదు అని నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తాను. వేరే సంఘాల వాళ్ళు విస్మరిస్తే ఎవరు అడగకపోవచ్చు, అది వాళ్ళ ఎజెండాలో లేదు. కానీ మన ఎజెండాలో ఏముందంటే, నిన్ననే క్షమన్ అనే ఒక రచయిత కరీంనగర్ జిల్లా కథల పుస్తకం ఆవిష్కరణ చేశారు. 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యన, అంటే 10 సంవత్సరాల తన జీవితాన్ని, పురాస్మృతిని ఒక్కసారి నాస్టాలజీ అంటాం కదా, ఆ నాస్టాలజీని మొత్తం రికార్డ్ చేశాడు. ఒక 200 పేజీల కథలు రాశాడు. అందులో ఒక స్కూల్ గురించి రాశాడు, ఒక టీచర్ గురించి రాశాడు. మల్లయ్య సార్ అని ఒక టీచర్ గురించి రాశాడు. ఈ మల్లయ్య సారు బడి నుంచి పారిపోతున్న పిల్లల్ని, బడి నుంచి ఆడుకోవడానికి వెళ్తున్న పిల్లల్ని, ఈత కొట్టడానికి వెళ్తున్న పిల్లల్ని, చింత చెట్టెక్కి కాయలు తెంపుతున్న పిల్లల్ని, మామిడికాయలు తెంపుతున్న పిల్లల్ని, ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ చింత చెట్టు కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్పి, ఆ మామిడి చెట్టు కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్పి, అప్పుడు కూడా వీలు కాకపోతే పగలంతా పని చేసుకునే పిల్లల్ని తీసుకొచ్చి తన ఇంట్లో గుడ్డి దీపాల కింద, నూనె దీపాల కింద కూర్చోబెట్టి, ఆ వెలుగులో కూర్చోబెట్టి పాఠాలు చెప్పిన మల్లయ్య సార్ గురించి రాసుకున్నాడు. ఇది కథ అంటే కల్పన కాదు, ఇది వాస్తవం. ఒక చరిత్ర రాశాడు, తన జీవితాన్ని రాశాడు. మరి అట్లాంటి టీచర్లు ఉన్న చోట, అట్లాంటి టీచర్లు సమాజాన్ని మార్చడానికి ఆ ఊరిలోనే ఉండి, ఒక టీచర్ ఊళ్ళో ఉన్నాడంటే ఊరికి ఎంత ధైర్యం, ఒక టీచర్ ఊళ్ళో ఉన్నాడంటే దొరకెంత భయం, ఒక టీచర్ ఊళ్ళో ఉన్నాడంటే దళితులకెంత ధైర్యం, ఒక టీచర్ ఊళ్ళో ఉన్నాడంటే హైదరాబాద్ లో చదువుకుంటున్న తన కొడుక్కి ఒక ఉత్తరం రాయాలంటే ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ ఉత్తరం రాసి పెట్టు, ఇది కదా ఒక ధైర్యం ఇచ్చినటువంటి కాదు. అందుకే ఆ టీచర్ అలాంటి ధైర్యాన్ని ఇవ్వవలసిన, అలాంటి బాధ్యతలోకి వెళ్ళవలసిన, అలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, అకాడమిక్ రెస్పాన్సిబిలిటీ. ఈ అకాడమిక్ రెస్పాన్సిబిలిటీని మనం ఈ సమాజంలో ప్రోధి చేయవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. విద్యార్థులు ప్రోధి చేయాలి, ఉపాధ్యాయులు కూడా ప్రోధి చేయాలి. వాడు కోరుకున్నది మనం చేసేది 2 ఒకటి కాకూడదు. పాలకులు ఏం కోరుకుంటున్నారు? ఈ విద్యా వ్యవస్థ నాశనం కావాలి వాళ్ళ ప్రయోజనాల కోసం. మరి మనం కోరుకునేది కూడా అదే అయినప్పుడు అప్పుడు సంక్షోభం వేగం అవుతుంది. మార్పు వేగం కాకపోగా సంక్షోభం వేగంగా తయారవుతుంది. అందుకే మిత్రులారా, ఈ సంక్షోభాన్ని నివారించాలంటే మనం కట్టుదిట్టంగా, ఇంతకుముందు మొన్న నిజామాబాద్ వీళ్ళు క్లాసులు పెడితే, కామారెడ్డిలో ఎక్కడ క్లాసులు పెట్టే కండ్రీగలు కలిసింది అక్కడ నేను అన్న, ఆ కండ్రీగలు కలిసిన అన్న బాగున్నాడా? పాట పాడినా? ఓకే, సంతోషం. ఆ రోజు మేము మాట్లాడుకున్నాం, రిటైర్డ్ అయిన టీచర్లు చాలా మంది ఉంటారు. ఈ రిటైర్డ్ అయిన టీచర్లను ఏం చేద్దామంటే ప్రామాణికంగా, ప్రమాణంగా ఒక మండలాన్ని ఎంపిక చేసుకున్నాం. ఆ మండలాన్ని ఎంపిక చేసుకొని, ఆ మండలంలో ఒక 4 గ్రామాలు 5 గ్రామాలు ఎంపిక చేసుకొని, ఆ 4-5 గ్రామాల్లో స్కూల్ అయిపోయిన తర్వాత కూడా పిల్లల్ని అక్కడనే కూర్చోబెట్టి స్టడీ అవర్స్ పేరు మీద, లేదా వాళ్ళకి ఇంకా మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ చెప్పడం కోసం మనకున్న నైపుణ్యాన్ని అంతా వాళ్ళకు ఇవ్వటం. అంటే ప్రభుత్వ పాఠశాలలో కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు లేదా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తారనేది నిరూపించడం కోసం, అది టీపీటేక్ ఉపాధ్యాయులే కమిట్మెంట్ తో ఉంటారని సమాజానికి చూపించడం కోసం మరొక ప్రయోగం చేద్దాము అని ఆ రోజు నేను చెప్పాను.
అలాంటి ఒక ప్రయోగాన్ని కూడా మొదలు పెడతాం. 250 మంది ఉన్న స్కూల్ 200 మందిగా మార్చడం ఎట్లా మారుతుంది? టీచర్ బాగా పాఠం చెప్తున్నాడు అనుకున్నప్పుడే, టీచర్ నైపుణ్యంగా చెప్తున్నాడు అనుకున్నప్పుడు, నాణ్యంగా చెప్తున్నాడు అనుకున్నప్పుడు, ప్రజలు ఏమి అంతగా డబ్బులు అప్పులు చేసి ప్రైవేట్ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించాలని అనుకోరు. ఇవాళ పాఠశాలలు ఎంత సంక్షోభంలో ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ సంక్షోభంలో ఉన్నత విద్యారంగం ఉంది. ఉన్నత విద్యారంగంలో మొత్తం ఖాళీలే. దాదాపు 2000 ఖాళీలు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. నిధులలేమితో బాధపడుతున్నాయి. ఆ నిధులలేమి ఉండటం మూలంగా విశ్వవిద్యాలయాలను నడిపే పరిస్థితి లేదు. ఒకవైపు ఏమో పాఠశాల విద్య సంక్షోభంలో ఉంది, మరోవైపు ఉన్నత విద్య సంక్షోభంలో ఉంది. కానీ సమాంతరంగా తెలంగాణలో ఈ 10 సంవత్సరాల కాలంలో, అంటే జస్ట్ 4 సంవత్సరాల కాలంలో 11 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వచ్చాయి. హైదరాబాద్ చుట్టుముట్టు గద్దల్లాగా వాలిపోయాయి. ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో నేర్చుకుంటున్నటువంటి పద్ధతి చాలా భిన్నంగా ఉంది. ఒక మామూలు కోర్సు చదివే విద్యార్థికి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి డైరెక్ట్ గా కంపెనీకి పంపిస్తున్నాడు. డైరెక్ట్ కంపెనీలో వెళ్ళి ఒక నెల రోజులు 2 నెలలు అక్కడ పనిచేసి వస్తారు. ఒక లా చదివే విద్యార్థిని డైరెక్ట్ ఒక సీనియర్ లాయర్ దగ్గరికి పంపిస్తున్నారు. వాళ్ళు సీనియర్ లాయర్ దగ్గర 2 నెలలు పనిచేసి రావాలి. అంటే సబ్జెక్టు ఏమి బోధిస్తారో, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కు సంబంధించి ఏ క్లాస్ రూమ్ లో చెప్తారో దాన్ని ప్రాక్టికల్ గా లాయర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ చేసి వస్తున్నారు. మరి మనం ప్రభుత్వ యూనివర్సిటీలో ఏం చేస్తున్నాం? జస్ట్ పాఠాలు చెప్పి ఎగ్జామ్ రాస్తే మార్కులు వేసి సర్టిఫికెట్ ఇస్తున్నాం. మరి మన పిల్లలు ఆ పిల్లలతో పోటీ పడతారు? ఎట్టి పరిస్థితుల్లో పోటీ పడతారు. డబ్బు ఉన్నటువంటి మనం ప్రైవేట్ లో చదివిస్తున్నాం మన పిల్లలు. మరి డబ్బు లేనటువంటి మా విశ్వవిద్యాలయానికి వచ్చే పిల్లలందరూ ఎవరు? డబ్బు లేని పిల్లలు, మొదటి తరం పిల్లలు మా విశ్వవిద్యాలయానికి వస్తున్నారు. మరి వారికి నాణ్యమైన విద్య అందించడానికి కావలసిన నైపుణ్యమైన టీచర్ల కొరత ఉన్నది. మీ దగ్గర పాఠాలు చెప్పని టీచర్లు ఉన్నట్లే మా దగ్గర కూడా పాఠాలు చెప్పని టీచర్లు ఉన్నారు. ఇన్నాళ్ళు నేను కూడా మీలాగా టీచర్ లాగా ఉండి మీలో కొద్దిమంది హెడ్మాస్టర్లు అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ప్రిన్సిపాల్ అయ్యాను కదా, అసలు చిత్రం ఎట్లుంటుందో ఇప్పుడు నాకు తెలిసి వస్తుంది. ప్రిన్సిపాల్ అయిన తర్వాత సినిమా ఇప్పుడు కనిపిస్తుంది. 2 క్లాసులు తీసుకోమని చెప్పడం కోసం రోజు మా ఆర్ట్స్ కాలేజ్ కింద పైన రౌండ్స్ వేస్తే 4 కిలోమీటర్లు అవుతుంది. నాకు వాకింగ్ అక్కర్లేదు. 9 గంటలకు వెళ్ళి క్లాస్ తీసుకుంటే 9 to 10:45 నా క్లాస్ అయిపోతుంది. 10:45 నుంచి మొదలు పెడితే 11:30 వరకు రౌండ్స్ లో ఉండవలసిన పరిస్థితి. ఎందుకు ఏర్పడుతుంది ఈ పరిస్థితి? టీచర్ కి చెప్పాలా? ఇలా 2 లక్షల జీతం తీసుకునే ప్రొఫెసర్ కి చెప్పాలా? నీ క్లాస్ నువ్వు తీసుకోమని చెప్పాలా? నీ క్లాస్ కు నువ్వు రమ్మని చెప్పాలా? క్లాస్ రూమ్లకు పోయిన తర్వాత సమస్య ఎట్లుందో తెలుసా? పిల్లలు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, పీపీటీ వేస్తున్నారండి. పీపీటీ వేసి పీపీటీని చదువుతున్నారు వరుసగా. పీపీటీని చదివితే పిల్లలు క్లాస్కి ఎందుకు వస్తారు? ఇవాళ గూగుల్ సెర్చ్ చేస్తే, యూట్యూబ్ సెర్చ్ చేస్తే 100 పాఠాలు, పీపీటీ పాఠాలు దొరుకుతాయి పిల్లలకి. ఒక విద్యార్థి నీ క్లాస్ లో వచ్చి కూర్చోవాలంటే రక్త మాంసాలు ఉన్న టీచర్ నిలబడితే, రక్త మాంసాలు ఉన్న విద్యార్థిని ముందు కూర్చుంటే ఆ రక్త మాంసాలు ఉన్న విద్యార్థితో మనం మాట్లాడతాం, జ్ఞానాన్ని ఇస్తాం. కనుక అలాంటిది వెళ్ళిపోయి కేవలం మిషన్ల మీద ఆధారపడే చెప్తున్నారు పిల్లలు. సార్ ఎందుకు రావాలి సార్ క్లాస్? మీరు అటెండెన్స్ అంటున్నారు, మేము క్లాస్కి వస్తే సరిగ్గా పాఠం లేదు, పీపీటీస్ అవుతున్నారు సార్ అంటున్నారు. ఇక ఏం చేయాలండి? బలవంతంగా క్లాస్ రూమ్ వాళ్ళకి తీసుకెళ్ళినాం. క్లాస్ రూమ్ వాళ్ళకి తీసుకెళ్ళి క్లాస్ లో పాఠం ఏం చెప్తున్నారో కూడా అయితే నేనైతే చెప్పలేను కదండి. నా పాఠం నేను చెప్పగలను, 2 గంటలు చదువుకోవాలి. వాళ్ళ పాఠం ఇది యూనివర్సిటీల పరిస్థితి. ప్రైవేట్ వాడు ఊరుకుంటాడు ఎట్లుంటే? మీరు ఆలోచించండి. ఒకవేళ ఒక్క విద్యార్థితో కంప్లైంట్ వచ్చిందంటే ఒక ప్రొఫెసర్ వినా ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో పనిచేసేవాడు ఇవాళ సాయంత్రం కంప్లైంట్ వస్తే రేపు ఉదయానికి అతనికి మెయిల్ వెళ్ళిపోతుంది, ఇక నువ్వు కాలేజీకి రావాల్సిన అవసరం లేదు అని. వాడు అట్లాంటి ప్రమాణాలు మెయింటైన్ చేస్తే మనం ఇట్లాంటి ప్రమాణాలు. మరి ప్రమాణాలు ఇట్లా పడిపోతుంటే దీన్ని పర్యవేక్షణ చేయవలసిన పాలకులు, పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేయాల్సిన పాలకులు, నైపుణ్యం కలిగినటువంటి ప్రొఫెసర్లను ప్రపంచవ్యాప్తంగా గుర్తించి రిక్రూట్మెంట్ చేయాల్సిన పాలకులు 10 సంవత్సరాలు చేయలేరు. మరి రేవంత్ రెడ్డి గారు 3 సంవత్సరాలు అయింది రిక్రూట్మెంట్ చేయడానికి. 4 సార్లు అడిగాను నేను, అన్నా రిక్రూట్మెంట్ 1000 కోట్లు ఇచ్చావు, చాలా థ్యాంక్స్ నీకు. కానీ రిక్రూట్మెంట్ అని 3 సార్లు అడిగితే ఆ బీసీలకు చెప్పాను అంటున్నాడు. మరి వీసీలు ముఖ్యమంత్రి గారు చెప్తే వీసీలు పనిచేయటం లేదా? లేదా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ పనిచేయటం లేదా? పని చేయకపోతే ముఖ్యమంత్రి గారు అనుకుంటే వెంటనే ఇప్పుడు
శివధర్ రెడ్డి గారు రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన వెంటనే ఇచ్చారు. మీరు అనుకుంటే ఇచ్చారు కదా, మరి మీరు అనుకుంటే ఏమైనా అని కౌన్సిల్ చైర్మన్ అడిగితే, ప్రొఫెసర్ అడిగితే, ఈసీలు అడిగితే, ఫైల్ దగ్గరికి వచ్చే సంతకం పెడితే రిక్రూట్మెంట్ ఎంతసేపు? 3 నెలల్లో రిక్రూట్మెంట్ చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు? సెంట్రల్ లక్ష్మీనారాయణ సార్ ఇక్కడే ఉన్నాడు. సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న ప్రాసెస్ ఏమిటి? 6 నెలల ముందే నోటిఫికేషన్ ఇస్తారు. ఒక ప్రొఫెసర్ రిటైర్డ్ అవుతున్నారంటే 6 నెలల ముందే నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని ఫిల్ చేస్తారు. ఆ ప్రొఫెసర్ రిటైర్డ్ వెళ్ళిపోగానే కొత్త ప్రొఫెసర్ ఎంటర్ అవుతారు. సంక్షోభం ఇట్లా ఉంది. ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తా, ఎందుకంటే మీ అందరికి చెప్పాలనిపించింది నాకు. ఇవాళ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అబద్ధాలను రాసే వాళ్ళదే రాజ్యం మేలుకున్నది. ఒక విద్యార్థి 6 నెలల కిందట నా దగ్గరికి వచ్చాడు. ఆ విద్యార్థికి స్కాలర్షిప్ రాదు, ఎందుకంటే వయసు ఎక్కువైంది. స్కాలర్షిప్ రావాలంటే కూడా ఇంత పర్టికులర్ వయసు ఉండాలి. చదువుకున్నాడు మా దగ్గర, స్కాలర్షిప్ రాదు. పెండింగ్ బిల్లు ఉన్నాయి, హాస్టల్లో భోజనం చేశాడు, ఒక 30,000 డ్యూస్ ఉన్నాయి. నా దగ్గరికి వచ్చాడు. మేమో ఇవ్వాలి సార్ అని అడిగాడు. ఇవ్వడం సాధ్యం కాదు ఆయన, ఏమన్నా నాకు చేతనైతే నేను ఇస్తా, నా జేబు నుంచి ఇస్తా, కానీ ఇది ఒక పాలసీ మ్యాటర్. వీసీ గారు నేను మెమో ఇస్తే నో డ్యూ లేకుండా నా జీతం నుంచి కట్ చేస్తారు, అట్లా ఇవ్వటం సాధ్యం కాదు. ఎందుకంటే పిల్లలందరూ డ్యూస్ చెల్లించి సర్టిఫికెట్లో తీసుకుపోతున్నారు. నీ ఒక్కడికి నేను ఇట్లా ఇచ్చానంటే నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను, అందరికి అన్యాయం చేసిన వాడిని అవుతాను, కనుక నీకు ఇవ్వలేను నాయన అని చెప్పాను. ఆయన కోర్టుకు వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఏమన్నదంటే, ఈ పిల్లవాడికి ఒకవేళ ఏదన్నా ఇంటర్వ్యూ ఉంటే ఆ సర్టిఫికెట్ మెమో జీరాక్స్ ఇవ్వగలరు, జీరాక్స్ మాత్రమే జీరాక్స్ ఇవ్వగలరు. ఆ జీరాక్స్ ఇచ్చే ముందు 3 నెలల్లో మొత్తం డ్యూస్ క్లియర్ చేస్తానని ఒక బాండ్ పేపర్ మీద అండర్టేకింగ్ తీసుకొని జీరాక్స్ ఇవ్వగలరని కోర్టు తెరిపించింది. ఆ విద్యార్థి వచ్చాడు, ఆ తీర్పు పట్టుకొని వచ్చాడు, జీరాక్స్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. 3 నెలల్లో ఆయన ఫీజు క్లియర్ చేయాలి. ఇది ఇట్లా ఉండగా ఆయన ఫేస్బుక్ లో దాన్ని ఫోటో, మెమో ఫోటో ఇట్లా పెట్టుకొని ఒక 2-3 పారాగ్రాఫ్లు రాసి నా మీద నిన్న పెట్టాడు. ఇందులో నా తప్పు ఏమైనా ఉందా? ఇక్కడ ఉన్నటువంటి 500 మంది ఉపాధ్యాయులు ఎవరైనా చెప్పండి. ఒక ప్రిన్సిపాల్ గా, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఆ విద్యార్థి స్కాలర్షిప్ అయినా వచ్చేటట్లుంటే ఇవ్వాలి, కాకపోతే రేపో ఎల్లుండో గవర్నమెంట్ ఎప్పుడో ఒకసారి స్కాలర్షిప్ ఇస్తారు కదా అని చెప్పేసి మనం సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తాం. ఆయనకి ఎప్పుడు స్కాలర్షిప్ రాదు. ఆయన 2 సంవత్సరాల హాస్టల్లో చేసిన భోజనానికి సంబంధించిన డబ్బులని ఆయన చెల్లించకపోతే ఎవరు చెల్లిస్తారు? అక్కడ ఉన్న డ్యూస్ 3 కోట్ల డ్యూస్ ఉంటే ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 1 సంవత్సర కాలంలో 3 కోట్ల డ్యూస్ క్లియర్ చేయించారు. ఇంకా కొద్దిమంది పేద పిల్లలు ఉంటే ఆ పేద పిల్లలకి డబ్బులు కట్టలేని కొందరు, స్కాలర్షిప్ వచ్చినా కూడా ఇంత ఎక్కువ డ్యూ ఉంటుంది. కట్టలేనటువంటి పిల్లలు ఉంటే మీలాంటి మిత్రులు, టీచర్ల లాంటి మిత్రులు, పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్లు చేసి విరాళాలు సేకరించి ఒక 5 లక్షల విరాళాలు 1 సంవత్సర కాలంలో సేకరించాను నేను. స్వయంగా వేదకుమార్ గారు, ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ అధినేత వేదకుమార్ గారు అక్షరాల 1,20,000 రూపాయలు పంపించాడు. ఒక 2 హ్యాండిక్యాప్ పిల్లలకి ఫీజు కట్టాలి సార్, వాళ్ళు డ్యూ ఉన్నది అంటే 1,20,000 పంపించాడు. ఇట్లా ఒక 5 లక్షల రూపాయలు బయట నుంచి విరాళాలు తెచ్చి కూడా బాగా పేదవాళ్ళు అయినటువంటి వాళ్ళకి సాయం చేయగలిగాం. ఇన్ని చేసినా కూడా మన వ్యవస్థలో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎంతగా మారిపోయిందో చూస్తే, విద్యార్థికి రెస్పాన్సిబిలిటీ లేదు, అధ్యాపకులకు రెస్పాన్సిబిలిటీ లేదు. విద్యారంగం సంక్షోభంలోకి వెళుతున్న ఒకనొక సందర్భాన్ని ఎవరు పట్టించుకోకపోతే మన వైపు నుంచి కూడా ఇది లేకపోతే ఎట్లా అనే ఒక ప్రశ్న మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అందుకే మిత్రులారా, అంతిమంగా ఈ విద్యారంగ సంక్షోభాన్ని నివారించవలసిన బాధ్యత ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టాలి. వారు చేపట్టి వారు సిన్సియర్ గా పనిచేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అందులో మనమందరం సోషల్ రెస్పాన్సిబిలిటీగా, అకాడమిక్ రెస్పాన్సిబిలిటీగా మన పాత్ర మనం నిర్వర్తించి ఈ విద్యారంగాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసం ఇంతసేపు మీరు విన్నందుకు మీ అందరికీ వందనాలతో థ్యాంక్ యూ. వృత్తిపరంగా మనం కూడా మన యొక్క బాధ్యతను ఎంత మేరకు నిర్వర్తిస్తున్నామనే విషయాన్ని మనకు ఒక ప్రశ్నగా మనం అందించాడు. వాస్తవంగా కూడా పొద్దున మనకు నరసింహారెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఉద్యమ చైతన్యం కలిగించడానికి ఇలాంటి విద్యా సదస్సులు మనకు ఉపయోగపడతాయి.
అలాంటి చైతన్యాన్ని కార్యకర్తల్లో నింపిన తర్వాతనే మనం మన యొక్క సంఘ నిర్మాణంతో ముందుకు పోవడం జరుగుతుందని చెప్పారు. ఏదేమైనా ఈ సదస్సులో చాలా కొత్త విషయాలు చెప్పి మన యొక్క బీపీఎఫ్ కార్యకర్తలందరినీ కూడా కార్యోన్ముఖులు చేశారు. అదేవిధంగా ఇలాంటి విద్యా సదస్సులు మనలో ఒక అవగాహనను చైతన్యాన్ని పెంచి మన యొక్క కార్యోన్ముఖులు చేయడానికి, భావవ్యక్తి చేయడానికి, ఉద్యమ నిర్మాణానికి ఉపయుక్తం అవుతాయని చెప్పుకుంటూ ముఖ్యంగా కాశం గారికి, ప్రొఫెసర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఇది సుద్దాల అశోక్ తేజ గారు రాసిన పాట. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ 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 సాలేటి వానకే తుళ్ళింతా, సాలేటి వానకే తుళ్ళింతా, నువ్వు సాలు సాలుకు ఇంకా వాలిస్తా. గాలినే ఉయ్యాలగా, నీటినే కనుబాలుగా, పక్కల్ల గొప్పల్ల రెక్కల్లా, నువ్వు సక్కంగా మొలిసేవు ఒక్కల్ల. పర్వముచ్చితేను వంగే, పైరు గాలి మేను పొంగే. పర్వముచ్చితేను వంగే, పైరు గాలి మేను పొంగే. పంట బిడ్డలు పండి మీదికెత్తినంక పగిలిపోలేమో నీ కన్నా కడుపింక. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ 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 తైలాలు పూసింది నైలు నది, తైలాలు పూసింది నైలు నది, గంగానది గంధమే పూసిందవో పొందుగా పోయాందువో. గండాలలో రంగు రంగు పూలు గండు తుమ్మెదాలు నైటింగేలు. కొలువైన ఇంటి కొండ నీ జాలి గుండెల నిండా, కొలువైన ఇంటి కొండ నీ జాలి గుండెల నిండా. ఇన్ని ఉన్న మనిషి రక్తాలు కన్నీళ్ళు కనుల చూడలేక కంపించిపోతావు. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ 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 తల్లినో నవ్వితే మగాడి, తల్లినో నవ్వితే మగాడి, ఎదుర పలుపు తీసవంటే చిన్నది. తనువునే తమ్మి తీసిన, మనసునే తొలి చేసిన, పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టలో కొడుతున్న తిప్పలు. ఏ రోజు కారోజు తీరి నూరేళ్ళ ఆయుష్ కోరి, ఏ రోజు కారోజు తీరి నూరేళ్ళ ఆయుష్ కోరి. కడుపుల తిరిగేటి కొడుకుల కొరకే తిరుగుతున్నావేమో సూర్యుని కుడి చుట్టూ. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ నేలమ్మ నేలమ్మ